4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే నాగేశ్వర్ గారు. సోషల్ మీడియాలో అసత్య కథనాలకు, అసభ్య కథనాలకు చాలామంది బాధితులు ఉన్నారు సార్. దానిలో రేవంత్ రెడ్డి కూడా ఒకరు అని చెప్పి ఆయన అసెంబ్లీలోనే ఆయన అసహనాన్ని, ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి చెప్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది జర్నలిస్టుల ముసుగులో తన మీద అసభ్య పదజాలంతో విరుచుకుపడుతూ ఉన్నారు అని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేశారు. టైమ్ హ్యాస్ కమ్ టు డిఫైన్ హూ ఈజ్ ఏ జర్నలిస్ట్ అని కూడా అడుగుతూ ఉన్నారు. ఒకసారి రేవంత్ బయట కూడా మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు. జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవీకి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీమునెత్తురు ఉంది. అన్నిటికీ బరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అని ఏమన్నా ఏషాలు వేయదలుచుకురాం. అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని పరిధి నేను దాటను. ప్రతిదానికి ఒక శిక్ష, ఒక విధానం ఉంది. ఏది కూడా పరిధి దాటను. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. జర్నలిస్టులకు కూడా నా సూచన, ఎవరు జర్నలిస్ట్? హూ ఇస్ ఏ జర్నలిస్ట్? రేవంత్ ఆస్కింగ్ సార్. అంటే రేవంత్ ఆవేదన సరైంది. ఆయన అన్న కాంటెక్స్ట్ కూడా ఏంటంటే తన కుటుంబ సభ్యులపై కూడా చాలా నీచంగా పోస్టులు పెట్టారు. దాంతో ఆయన సహజంగానే హర్ట్ అవుతారు కదా, న్యాయం కూడా కాదు కదా అలా పెట్టడం. సో దానికి కారణం ఏంటి అంటే ఆ పోస్టులు పెట్టడము, రేవంత్ రెడ్డి పైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి, జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారా అంటూ ప్రతిపక్షం ముఖ్యంగా బీఆర్ఎస్ ఆందోళన చేసింది. ఆ కాంటెక్స్ట్లో మీరు జర్నలిస్ట్ ముసుగులో వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరు జర్నలిస్ట్ అని, ఆ కాంటెక్స్ట్లో డిఐపిఆర్ నిర్వచించిన వాళ్ళు జర్నలిస్టుల సంఘాలు గుర్తిస్తే జర్నలిస్టులా అనే క్వశ్చన్స్ వేశారు. సో అందులో ఎసెన్స్ మనం తీసుకోవాలి. రైజ్ చేసినటువంటి ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే జర్నలిస్ట్ అంటే ఎవరు, జర్నలిస్ట్కి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా అని. అయితే రేవంత్ రెడ్డి ఆ ఫ్లోలో అన్నారు జర్నలిస్ట్ సంఘాలు మీరు లిస్ట్ ఇవ్వన్నారు. జర్నలిస్ట్ సంఘాలు ఎవరు లిస్టులు ఇవ్వడానికి? జర్నలిస్ట్ సంఘాలు ఏమి జర్నలిస్టులను గుర్తించే వ్యవస్థలేం కాదు. జర్నలిస్ట్ సంఘాలు కూడా 1 లేదు 2 లేదు, ఇంకో 10 సంఘాలు కూడా పెట్టుకుంటారు. జర్నలిస్ట్ సంఘాలలో సభ్యుడైతేనే జర్నలిస్ట్ కావాలని కూడా ఎక్కడా రూల్ లేదు. ఇప్పుడు నేను ఏ జర్నలిస్ట్ సంఘంలో సభ్యుని కాదు, నాకు ఏ డిఐపిఆర్ అక్రిడిటేషన్ లేదు. నేను ఇప్పుడు మరి జర్నలిస్ట్ కాదా? నన్ను ఎవరైనా జర్నలిస్ట్ కాదు అని అనగలరా? సో అందువల్ల జర్నలిస్ట్ కావటానికి ప్రభుత్వ గుర్తింపు కార్డే ఉండాల్సిన అవసరం లేదు. జర్నలిస్టు సంఘం శాంక్షన్ ఆ పర్మిషన్ అవసరం లేదు. కానీ రేవంత్ రెడ్డి రైజ్ చేసిన కీలకమైన పాయింట్ ఏంటంటే ఈ సోషల్ మీడియా ఏజ్లో ఏమవుతుంది అంటే ఎవరు ఏదన్నా పోస్ట్ పెట్టండి ఇర్రెస్పాన్సిబుల్గా ఏమన్నా అంటే అతను జర్నలిస్టు. ఇప్పుడు యూట్యూబర్లు ఎంతమంది అయిపోయారో అడ్డగోలుగా, అసలు ప్రతి ఒక్కరూ యూట్యూబరే. తప్పేమీ లేదు, డెమోక్రటైజ్ అవుతుంది మీడియా. ఒకప్పుడు నాగేశ్వర్ లాంటి వాడికైనా ఒక విషయం చెప్పాలంటే ఏదో ఒక ఛానల్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళను డిబేట్ పెట్టు అని చెప్పి నేను ఆ అంశం పైన మాట్లాడాలి. యూరోప్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉంది, అమెరికన్ స్టాక్ మార్కెట్లు పడిపోయాయి, ఇండియన్ ఎకానమీ ఇబ్బంది పడుతుందంటే ఇది ఎవరు చూస్తారు సార్, ఈ పోసాని కస్టమర్లు డిబేట్ పెడతాం వస్తారా అనేవాళ్ళు. సో ఇవాళ నాకు ఆ ప్రాబ్లం లేదు. నేను నా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుకుంటే హాయిగా లక్షల మంది చూస్తున్నారు. సో ఇది ఒక డెమోక్రటైజ్ చేసింది టెక్నాలజీ. ఒకప్పుడు నేను ఒక ఆర్టికల్ రాయాలి నా అంశం పైన అంటే ఎవడు పట్టే వాడు వేయాలి వాళ్ళు. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేదు, నేనే బ్లాగ్లో రాసేసుకోవచ్చు. సో ఇలా ఒక డెమోక్రటైజ్ చేసింది మీడియాను, జర్నలిజాన్ని. కొంతమంది ప్రివిలేజ్గా ఉన్నటువంటి జర్నలిజాన్ని ఇవాళ అందరికీ అందుబాటులోకి తెచ్చింది టెక్నాలజీ. అందువల్ల యూట్యూబ్ ఛానళ్ళు పెరిగాయి, వెబ్సైట్లు పెరిగాయి. ఇవాళ నీకు ఎంత డెవలప్ అయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో 2 నిమిషాల్లో నీకు కావాల్సిన వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం. ఒకప్పుడన్నా కనీసం
వెబ్సైట్ డిజైన్ చేసిన డబ్బులు ఖర్చు పెట్టారు, ఇప్పుడు అది కూడా లేదు. సో అందువల్ల డెమోక్రటైజ్ అయింది ఒక పాజిటివ్ థింగ్. కానీ ఈ ప్రాసెస్లో మష్రూమింగ్ గ్రోత్ అంటారు, పుట్టగొడుగులాగా మీడియాగా చెప్పబడే అవుట్లెట్స్ ఉన్నాయి. మీడియా అంటే ఏంటి? సో రేవంత్ రెడ్డి ఆవేదన 100% కరెక్ట్ ఆవేదన. ఎందువల్ల మీడియా అంటే కొన్ని ఒక సిస్టమ్, ఒక ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఆథెంటిసిటీ ఉన్నదా లేదా గమనించి ఆ ఇన్ఫర్మేషన్కు అకౌంటబుల్గా ఉండే ఒక వ్యవస్థ ఉంటే మీడియా అది. ఏది లేకుండా నా నోటికి వచ్చింది, నాకు తోచింది, నేను ఇష్టం వచ్చినట్టు పెడతా, నేను జర్నలిస్ట్ అంటే కలవదు కదా. అందుకే ఆయన హూ ఈజ్ ఎ జర్నలిస్ట్ అన్నాడు. సో హూ ఈజ్ ఎ జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ ఒక డెఫినేషన్ ఏంటి? ఒక వెరిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఉండాలి. సో నేను మాట్లాడిందంటే నాకు ఆథెంటిసిటీ ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఇక లోపల మాట్లాడి తమ్నేలో పెట్టి జర్నలిస్ట్ అంటే ఎట్లా కరెక్ట్ అది? సో అందువల్ల నీకు తమ్నేలకు దానికి సంబంధం ఉండదు. సో అలాంటి జర్నలిజం కాదు. జర్నలిజం అంటే ఏంటిది? ఒకటి, సో హూ ఈజ్ ఎ జర్నలిస్ట్ అని రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే వాట్ ఈజ్ జర్నలిజం అనేది మనకు ఆ ఆన్సర్ ప్రశ్నించుకుంటే హూ ఈజ్ ఎ జర్నలిస్ట్ తేలిపోతుంది. సో వాట్ ఈజ్ జర్నలిజం? జర్నలిజం యాజ్ సర్టన్ బేసిక్ ఫంక్షన్స్. ఒకటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్, అంటే విశ్వసనీయమైన సమాచారాన్ని ఇవ్వాలి. నువ్వు ఏదైనా అభిప్రాయం చెప్పండి, అభ్యంతరం లేదు, కానీ అభిప్రాయానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్, విశ్వసనీయమైన సమాచారాన్ని ఇవ్వాలి. రెండవది క్రిటికల్ అడ్వర్సోరియల్ ఫంక్షన్, అంటే ఒక సద్విమర్శక పాత్ర. ఇవాళ నరేంద్ర మోడీ కూడా ఒక జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు చూడండి, ఆరోపణ వేరు, విమర్శ వేరు, సద్విమర్శ అవసరమని. సో ఒక సద్విమర్శక పాత్ర ఉండాలి, క్రిటికల్ అడ్వర్సోరియల్ జర్నలిజం. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో వివిధ రకాల వ్యవస్థల మధ్య చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గొప్పతనం అదే. అందుకే మనం గమనించండి, పార్లమెంటుకు సర్వాధికారాలు ఉండవు, న్యాయ వ్యవస్థకు తిరుగులేని అధికారాలు ఉండవు. ప్రతి ఒక్కరిపైన చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటుంది. పార్లమెంట్ ఒక చట్టం చేస్తే అది రాజ్యాంగ విరుద్ధమైతే కోర్టు కొట్టివేయచ్చు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే పార్లమెంటు దాన్ని ప్రశ్నించవచ్చు. కోర్టుల్లో ఒక జడ్జి తప్పు చేస్తే ఆ జడ్జిను అభిశంసించవచ్చు, ఇంపీచ్ చేయొచ్చు పార్లమెంట్. దీన్ని సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు. ఈ మూడు వ్యవస్థలు పనిచేయనప్పుడు నాలుగవ వ్యవస్థగా మీకు ఫోర్త్ ఎస్టేట్ వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఫోర్త్ ఎస్టేట్ కాస్త రియల్ ఎస్టేట్గా మారిపోయింది. సో ఆ ఫోర్త్ ఎస్టేట్ ఏంటంటే, అందుకే నెపోలియన్ లాంటి నియంత కూడా అంటాడు, దశ దిశల నుంచి శత్రు సైన్యాల బుల్లెట్లు నాపై ప్రయోగించినా నేను భయపడను, కానీ ప్యారిస్ నగరంలో ఉన్న 4 పత్రికలకు భయపడతాను అన్నాడు. సో అన్ని వైపుల నుంచి నాకు వచ్చినా కూడా భయపడన్నాడు. సో మీకు ఒక స్టేట్స్మెన్ అంటాడు, ఇఫ్ ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ అ గవర్నమెంట్ వితౌట్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పేపర్స్ వితౌట్ గవర్నమెంట్, ఐ వుడ్ పర్హాప్స్ చూస్ ద లాటర్ అంటాడు. అంటే ప్రభుత్వం లేని పత్రికలు లేని ప్రభుత్వమే కావాలనుకుంటే నేను ప్రభుత్వం లేకపోయినా మంచిదే, పత్రికలు ఉన్న సమాజాన్ని కోరుకుంటాను అంటాడు. మీకు మహాభాగవతంలో పోతానంటాడు, వార్త యందు జగంబు వర్ధిల్లా అంటాడు. సో జగంబు వర్ధిల్లాలి, జగం వినాశం కాకూడదు వార్త వల్ల. అంటే ఒక సామాజిక విమర్శకుడిగా జర్నలిస్ట్ ఉండాలి. ఏ వ్యవస్థలోనైతే మేధావులు, మీడియా సమాజంలో ఉన్న అధికార వ్యవస్థలకు దాసోహమై ప్రశ్నించేటువంటి స్వభావాన్ని కోల్పోతాయి, ఆ వ్యవస్థ నాశనం అవుతుంది. అమర్త్య సేన్ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్ అనే తన సెమినల్ వర్క్, టాప్ మోస్ట్ వర్క్లో మాట్లాడతాడు, ది ఫ్రీ మీడియా ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటాడు. అంటే రాబోయే ప్రమాదానికి ముందుగా, రాబోయే ఉపద్రవానికి ముందుగా ప్రమాద గంటికలు మోగిస్తుంది అంటాడు. సో ద ఫ్రీ మీడియా ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటారు. సో అది పత్రికలను నిర్వహించాల్సినటువంటి పాత్ర సమాజంలో. అందుకే ప్రజాస్వామిక వ్యవస్థల్లో భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చారు, కానీ భారత రాజ్యాంగం ఏ ప్రాథమిక హక్కును అబ్సల్యూట్గా ఇవ్వలే. నో ఫండమెంటల్ రైట్ ఈజ్ అన్ అబ్సల్యూట్ రైట్ ఇన్ ఇండియా. ఎవ్రీ ఫండమెంటల్ రైట్, అది మత స్వేచ్ఛ కావచ్చు, ఒక సంఘం పెట్టుకునే స్వేచ్ఛ కావచ్చు, నిరసన తెలిపే స్వేచ్ఛ కావచ్చు, అన్నిటినీ కూడా సహేతుక ఆంక్షలకు లోబడి ఉండాలి. అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టే అధికారం వ్యవస్థకు ఉంటుంది. కానీ ఆ టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తే, ప్రభుత్వాలు కానీ నిర్ణయించేది. అందువల్ల ఎవరైనా నాకు విశృంఖల స్వేచ్ఛ ఉంది, నాకు విశృంఖల భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని
ఒక పౌరుడు అనుకున్నా తప్పే, నేనే నిర్ణయిస్తాను స్వేచ్ఛ పరిధిని అని ప్రభుత్వం అనుకున్నా తప్పే. ఈ రెండు తప్పే. ప్రజాస్వామ్యంలో విశృంఖల భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న ఆవేదనలో అన్నాడు, మీరు ఇవ్వండి జర్నలిస్టులు కాని వాళ్ళ మేము క్రిమినల్స్గా చూస్తామని. జర్నలిస్ట్ కూడా క్రిమినల్స్గానే చూడాలి. జర్నలిస్టులకు వేరే చట్టాలు ఏమి లేవు. అసలు చాలామందికి తెలియదు, భారత రాజ్యాంగంలో మీడియా ఫ్రీడమ్, ప్రెస్ ఫ్రీడమ్ అన్న పదమే లేదు ఎక్కడా కూడా. మీరు కాన్స్టిట్యూషన్ మొత్తం చదవండి, పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ అన్న పదాలు లేవు. భావ ప్రకటన స్వేచ్ఛ అని మాత్రమే ఆర్టికల్ 19(1)(a)లో చెప్పారు. రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సుప్రీంకోర్టు 1950sలోనే తీర్పు చెబుతూ భారతదేశ రాజ్యాంగం భారత పౌరులకు ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛయే పత్రికా స్వేచ్ఛ అని నిర్వచించింది. సో అది రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో చెప్పారు. సో అందువల్ల అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ స్వేచ్ఛ, సహేతుకత, ఆంక్షలు ఏముండాలి, స్వేచ్ఛ ఏంటి అనేది అనేక తీర్పులు, రామ్లీలా మైదాన్ కేసులో, హిమత్లాల్ షా కేసులో, రామ్ మనోహర్ లోహియా కేసులో, ఇలా అనేక కేసుల్లో రిపీటెడ్గా సుప్రీంకోర్టు ది పవర్ ఆఫ్ ద స్టేట్ టు రిస్ట్రిక్ట్ అండ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ది సిటిజన్, పౌరునికి ఉండేటువంటి స్వేచ్ఛ, ప్రభుత్వాలకు ఉండేటువంటి నియంత్రణ హక్కు, అధికారం, ఈ రెండింటిని అనేకసార్లు నిర్వచించింది. అందువల్ల విశృంఖల భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యం అంగీకరించారు. నా ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడతాను, బూతులు తిడతాను. ఇప్పుడు నేను ఒక అభిప్రాయం చెప్పాను, ఎస్, నా అభిప్రాయాన్ని ప్రశ్నిస్తూ మీరు ఏ రకమైన అభిప్రాయమైనా చెప్పండి, అభ్యంతరం లేదు. నా అభిప్రాయం తప్పని చెప్పి తీవ్రంగా సమాచారంతో మీరు ప్రశ్నించండి, కానీ నన్ను బూతులు తిట్టే అధికారం మీకు ఎవడిచ్చాడు? సో ఎప్పుడైతే సమస్య ఎక్కడ వస్తుందంటే, ప్రశ్నించే సామర్థ్యం లేకపోతే, ప్రశ్నించేటువంటి కెపాసిటీ లేకపోతే, ప్రశ్నకు సమాధానం లేని పరిస్థితుల్లో ఇక బూతులు మొదలు అందుకుంటారు. ఎందుకంటే సమాధానం లేదు కదా, మనం ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు ఆన్సర్ చాతకాని వాడు ఏం చేస్తాడంటే ఈ రకమైన పనికి మాలిన బూతులు అవుతాడు. సో అందువల్ల ఆ బూతులు పెట్టే వాళ్ళను ఉండే సమస్య. అందువల్ల ఖచ్చితంగా జర్నలిస్ట్ అనే పేరిట నేను ఏదైనా చేస్తానని నాకు ఎవరికి లేదు. జర్నలిస్ట్ అనేది ఒక పవిత్ర బాధ్యత. ఆ పవిత్ర బాధ్యత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛకు లోబడి ఉంటుంది, కరెక్టే. కానీ నా ఇష్టం నేను ఎవరిని ఏమైనా తిడతా అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎందుకంటే నేను జర్నలిజం టీచర్ను, జర్నలిజం ప్రాక్టీషనర్ను, జర్నలిజం క్రిటిక్ను, నాలుగోది కన్జ్యూమర్ను కూడా. నేను రోజు ఒక 20 పత్రికలు చదువుతాను, దేశ విదేశీ పత్రికలు, ఒక 20 వెబ్సైట్లు చూస్తాను, ప్రతి నెల ఒక 20 మ్యాగజైన్లు చూస్తాను. అందువల్ల బహుశా వన్ ఆఫ్ ది రిచెస్ట్ కన్జ్యూమర్స్, అంటే వన్ ఆఫ్ ది ఇంటెన్స్ కన్జ్యూమర్, రిచెస్ట్ కాదు కానీ అత్యధికంగా మీడియా కంటెంట్ను కన్జ్యూమ్ చేసే వ్యక్తుల్లో బహుశా నేను టాప్ 1% కాదు, టాప్ 0.01%లో ఉంటాను. అందువల్ల ఒక మీడియా కన్జ్యూమర్గా, మీడియా క్రిటిక్గా, మీడియా టీచర్గా, మీడియా ప్రాక్టీషనర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, జర్నలిజం హ్యాస్ ఇట్స్ ఓన్ కాంటూర్స్. ఆ ప్రొఫెషనల్ కాంటూర్స్ అన్ఫార్చునేట్లీ బ్లర్ అయిపోతున్నాయి. జర్నలిజం పేరిట, జర్నలిస్ట్ పేరిట ఏది పడితే అది రాస్తున్నారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దీనికి కారణం మీడియాకు కూడా ఇవాళ ఆ నిష్పాక్షికత కోల్పోయింది. ఏదో ఒక రాజకీయ పార్టీలకు ఒడిగాలు చేస్తున్నాయి. సో ఇవాళ ఒక పొలిటికల్ ఎజెండాను చేస్తున్నాయి. సో ఇంతమంది చెప్పాను, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్, క్రిటికల్ అడ్వర్సోరియల్ ఫంక్షన్తో పాటు జర్నలిజానికి ఉన్న మూడవ ఫంక్షన్ ఏంటంటే ఎజెండా సెట్టింగ్ ఫంక్షన్ అంటారు. అంటే నోరు లేని మూగజీవుల పక్షాన, అవకాశం లేని కోట్లాది ప్రజల తరఫున సమాజం ముందు ఎజెండాను ప్రతిపాదించగలగాలి. అంటే ఏ సమాజానికి అవసరమైన ఎజెండాను క్రియేట్ చేయాలి. కానీ వాళ్ళ ఎజెండా ఎక్కడిది డిరైల్ చేసి వ్యక్తిగత ఎజెండాలతో మీడియా అంటే అది మీడియా కాదు. అందువల్ల అల్టిమేట్లీ మీడియా లిటరసీ కూడా ఉండాలి. ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వాలు నియంత్రించడం మంచిది కాదు. ప్రభుత్వాలంటూ నిర్ణయిస్తే చాలా ప్రమాదకరం. అందుకే జవహర్లాల్ నెహ్రూ అంటాడు, సో నాకు ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ గురించి మాట్లాడుతూ, విత్ ఆల్ ఇట్స్ లిమిటేషన్స్, ఫ్రీ ప్రెస్ ఈజ్ బెటర్ దెన్ ద కంట్రోల్ ప్రెస్ అంటాడు. ఎన్ని లోపాలున్నా, ఎన్ని పరిమితులున్నా నియంత్రిత మీడియా కన్నా స్వేచ్ఛాయుత మీడియా గొప్పది అని జవహర్లాల్ నెహ్రూ అంటారు. సో అందువల్ల నిరసన తెలపడం మీడియా ద్వారా అక్కది. యంగ్ ఇండియా కేసులో బ్రిటిష్ ప్రభుత్వం 7 ఏళ్ల జైలు శిక్ష వేస్తుంది మహాత్మా గాంధీ యంగ్ ఇండియా అనే పత్రికలో రాసినందుకు. సో దాని ట్రయల్లో జడ్జి క్షమాపణ చెప్పమంటే గాంధీ మహాత్ముని అంటాడు,
నాకు మీరు గనక స్వేచ్ఛను కల్పిస్తే మీరు నా పైన ఏ నేరమైతే మోపారో ఆ నేరాన్నే పదే పదే చేస్తాను అంటాడు. సో మీరు నన్ను యంగ్ ఇండియాలో స్వాతంత్రం కావాలని రాసినందుకు నాకు జైలు శిక్ష వేస్తున్నారే, మీరు ఇలా జైలు శిక్ష నుంచి మినహాయిస్తే నేను ఏం చేస్తానో మళ్ళీ అదే పని చేస్తా అన్నాడు. అది స్వేచ్ఛ అంటే. అందువల్ల స్వేచ్ఛ విశృంఖలం ఉండదు, స్వేచ్ఛకు బాధ్యత ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని వేల గంటలు లైవ్లో మాట్లాడాను. బహుశా తెలుగు టెలివిజన్ స్క్రీన్ పైన యాంకర్లు కాకుండా అత్యధికంగా కనిపించిన వ్యక్తుల్లో నేను ఒకరిని. అలాంటి నేను నా జీవితంలో ఇంతవరకు దాదాపు 20 ఏళ్ళుగా నేను లైవ్ టెలికాస్ట్లు 24 hour టెలివిజన్ వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నాను. ఇక పత్రికల్లో అయితే 40 ఏళ్ళ నుంచి రాస్తున్నాను. ఇంతవరకు అభ్యంతరకరమైన భాష వాడి అభ్యంతరకరమైనటువంటి మాటలతో దేన్ని చేయలేదు. ప్రశ్నించాం, చాలా తీవ్రంగా ప్రశ్నించాం, కానీ ఆ సరిహద్దులు దాటలే. నెవర్ క్రాస్ దట్ కాంటూర్స్. అది జర్నలిజం అంటే. జర్నలిజం అంటే నా ఇష్టం, నా నోరు ఉన్నది కదా నేను ఏదైనా మాట్లాడతా అంటే జర్నలిజం కాదు. నాకు రాయేస్తుంది కదా అంటే ఏదంటే రాస్తే జర్నలిజం కాదు. అందువల్ల ద ప్రొఫెషన్ హస్ టు రీథింక్ హూ ఈజ్ ద జర్నలిస్ట్. ఒక అద్భుతమైన అవకాశం టెక్నాలజీ జర్నలిజాన్ని కొంతమంది పెట్టుబడుల ఉన్న సంపన్నుల చేతి నుంచి సామాన్యుడి చేతికి జర్నలిజాన్ని తీసుకొచ్చింది సాంకేతికత, ఇలా టెక్నాలజీ. అందుకే మీకు కొద్దిమంది అంటే బాగా డబ్బున్న వాళ్ళు పెట్టుబడుల కట్టుకథల విషపుత్రికలు తెలుగునాట దినపత్రికలు అని మహాకవి శ్రీశ్రీ ఆ రోజుల్లో విమర్శిస్తాడు. సో అప్పుడు పత్రికలు అంటాడు, ఇప్పుడు టీవీ ఛానళ్ళు వస్తాయి, పెట్టుబడుల కట్టుకథల విషపుత్రికలు అంటాడు. సో అలా కొద్దిమంది చేతుల్లో మీకు డిఆర్ మంకేకర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిట్ అంటాడు, ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ హ్యాస్ బికమ్ ఫ్రీడమ్ ఫర్ ద రిచ్ టు ఓన్ ద మీడియా అండ్ సైలెన్స్ ద పూర్ అంటాడు. పత్రికా స్వేచ్ఛ అంటే పత్రికల్ని మీడియాను తమ చేతిలో పెట్టుకున్న సంపన్న వర్గం సామాన్యుని పేదవాన్ని నోరుమూయించడానికి సాధనంగా వాడుకుంటోంది అని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రఖ్యాత సంపాదకుడు డిఆర్ మంకేకర్ అంటాడు. అందువల్ల మీడియా జర్నలిజం ఒక పవిత్రమైన వ్యాపకం. అది ఎంత గొప్ప. నేను జర్నలిస్ట్గా పుట్టినందుకు జీవితంలో ప్రతి క్షణము ఆనందపడతాను, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాను. ఎందుకంటే ఇంత అద్భుతమైన అవకాశం ఏ వృత్తిలోనూ బహుశా ఇంత మంచి అవకాశం అరుదుగా ఉంటుంది. అలాంటి ఒక అత్యున్నతమైనటువంటి వృత్తిలో ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛతో పాటు బాధ్యత ఉంటుంది. అందువల్ల రేవంత్ రెడ్డి హూ ఈజ్ ఎ జర్నలిస్ట్ అంటే నిర్వచనం అది. జర్నలిస్ట్ ఈ సంబడి హూ గివ్స్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. ఒక విశ్వసనీయ సమాచారాన్ని ఇచ్చే వ్యక్తి జర్నలిస్ట్. ఒక సద్విమర్శక పాత్ర పోషించి సామాజిక విమర్శక బాధ్యతను పోషించే వ్యక్తి జర్నలిస్ట్. ప్రజల తరఫున, నోరులోని మూగ జీవుల తరఫున ఎజెండాను సమాజం ముందు పెట్టే వ్యక్తి జర్నలిస్ట్. అందువల్ల జర్నలిస్ట్ అంటే తమ రాజకీయ ప్రత్యర్థుల పైన లేదా తమకెవడో డబ్బులు ఇస్తే ఇంకొకరిపైన బురద చల్లడం జర్నలిజం కాదు. ఖచ్చితంగా ఆ డెఫినేషన్, ఆ కాన్షియస్, ఆ డిస్కషన్, ఆ డిబేట్ చీఫ్ మినిస్టర్ రైజ్ చేసిన పాయింట్ హూ ఈజ్ ఎ జర్నలిస్ట్, వాట్ ఈజ్ జర్నలిజం అనే డిబేట్ అయితే నడవాలి తప్పనిసరిగా. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అభిప్రాయాలు చెప్పడం వేరు, అసభ్య పదజాలంతో విరుచుకుపడడం వేరు. తనలో కాదు, ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు పాలసీల మీద మాట్లాడాలి, విమర్శలు చేయాలి, కానీ శృతి మించి కుటుంబ సభ్యుల దాకా వెళ్ళడం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు జర్నలిస్టులు కూడా కొంతమంది కుటుంబ సభ్యుల మీద, అంటే ఎవరైతే తమకు పడదో, ఎవరి గురించి అయితే తాము తప్పుగా చెప్పాలని ఎవరో ఫోర్స్ చేసి చెప్పించారో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం. రేవంత్ రెడ్డి కూడా అదే ఆవేదన వ్యక్తం చేశారు. సార్, నా వరకు కాదు, కుటుంబ సభ్యుల మీదే దాడి దిగుతూ ఉన్నారు అని చెప్పేసి చాలామంది బాధితులు ఉన్నారు. సార్, నాకు తెలిసి మీరు కూడా ఒక బాధితులే. అంటే నా కుటుంబ సభ్యుల మీదకి రాలేదు, కానీ నన్ను మాత్రం ఇష్టమైనట్టు తిట్టిన దారాలు చాలా ఉన్నాయి. సో అందువల్ల ఒకటి ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, అసలు నన్నైనా ఎందుకు తిట్టాలి, రేవంత్ రెడ్డి ఎందుకు తిట్టాలి? రేవంత్ రెడ్డి మీరు విమర్శించవచ్చు, కానీ ఆయన కుటుంబ సభ్యుల ఆవేదన నిజమది. ఆయన ఇప్పుడు ప్రతి ఒక్కరికి తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది, కూతురు ఉంటుంది, భార్య ఉంటుంది కదా. సో మీరు ఒక్కసారి ఈ రకమైన నీచమైనటువంటి దాడి మీ ప్రత్యర్థులపైన చేయిస్తున్నప్పుడు ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న, మీ కుటుంబంలో ఉన్న స్త్రీలకు చూపెట్టండి, మీ అమ్మకు చూపెట్టండి. ఇంకో నేను ఇలాంటి చెత్త పోస్టు రేవంత్ రెడ్డి మీద పెడుతున్నా, బాగానే ఉందా అమ్మ అని అడగండి. లేదా మీ బిడ్డకు చూపెట్టండి, తల్లి బాగానే ఉందా అని అడగండి. మీ భార్యకు చూపెట్టండి, నేను ఇట్లా పెడుతున్నా అని. వాళ్ళు ఎవరైనా హర్షిస్తే పెట్టండి మీరు మీ ప్రత్యర్థుల పైన. సో ఏంది ఇది సంస్కృతి? ఈ సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో చాలా ఏళ్ళైంది వచ్చి.
అన్ఫార్చునేట్లీ తెలంగాణలో ఆంధ్రలో ఉన్న ఈ సంస్కృతి ఫార్చునేట్లీ తెలంగాణలో లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా తీసుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి పైన సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడితే నిర్ద్వందంగా నేను ఖండించాను. సో రేవంత్ రెడ్డి మీకు స్ట్రెచ్చర్ నుంచి మార్చరీకి పోతాడు అని అన్న రోజు ఇక్కడే కూర్చొని ఇది సరైన మాట కాదు, ఇది రేవంత్ గౌరవాన్ని ఇవ్వదు, కేసీఆర్కు సానుభూతి పెంచుతుంది అన్నాను. సో వాస్తవంగా ఆ రోజు మళ్ళీ ఈవినింగ్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడి చూశాను. నేను కేసీఆర్ అనలేదు, బీఆర్ఎస్ అన్నాను అని నేను సవరణ కూడా ఇచ్చారు. సో కానీ ఈ నేను చేసిన వ్యాఖ్య నమస్తే తెలంగాణలో పేజ్ 1లో పబ్లిష్ చేశారు. 2 days అందరూ కూడా మీరు మాట్లాడింది విపరీతంగా వైరల్ చేశారు. వైరల్ చేయడమే కాదు, రేవంత్ రెడ్డికి క్లాస్ పీకను ప్రొఫెసర్ నాగేష్. అందులో నేను రేవంత్ రెడ్డికి పీకలేదు, నేను ఎవరికి క్లాసు పీకను. రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, బట్ రేవంత్ రెడ్డి మీదనే అనలేదు. నేను బీఆర్ఎస్ నేతలు కూడా అన్నాను, హరీష్ రావును కూడా ఖండించాను. అలా హరీష్ రావు అన్నాడు పిచ్చి కుక్కలు అంటే అది కూడా కరెక్ట్ కాదని ఖండించాను. కానీ జర్నలిజంలో ఎలా ఉంటుందంటే వాళ్ళ అవసరమైన పార్టీ వాళ్ళు తీసుకుంటారు. నమస్తే తెలంగాణ పార్టీ వాళ్ళు అవసరమైంది వరకే తీసుకున్నారు. నేను ఈవెన్ దిగజారడ పదం కూడా రేవంత్ రెడ్డి పైన లేదు, హరీష్ రావు పైన లేదు. నాకు ఇద్దరంటే గౌరవం అభిమానం ఉంది కనుక ఇద్దరిపైన దిగజారున పదం వాడలే. నేను అన్నది ఒకటే, రేవంత్ రెడ్డి గౌరవాన్ని ఇవ్వదు, కేసీఆర్కు సానుభూతి పెంచుతుంది. అయినా బీఆర్ఎస్ నేతలు కూడా అదే భాష మాట్లాడుతున్నారు. సో మార్చరీకి పోవడం అనేది తప్పైతే పిచ్చి కుక్క రైట్ అవుతుందా అన్నాను. సో ఎవరికి కావాల్సిన పాట వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది నాకు ఇదివరకే అనుభవం. సాక్షిలో, ఈనాడులో రెండిట్లో నా యూట్యూబ్ వీడియోలలో మాట్లాడిన దాన్ని పేజ్ 1లో పబ్లిష్ చేశారు. ఎక్కడ నా సాధ్యమేమి చెప్పండి. ఈనాడులో వస్తే సాక్షిలో రాదు, సాక్షిలో వస్తే ఈనాడులో రాదు. ఒక్క కె నాగేశ్వర్ మాట్లాడిందే ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్య అని చెప్పి ఈనాడులో ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్ అంతటా పేజ్ 1 వచ్చింది. అమరావతి పైన మాట్లాడింది. నా ఇంటర్వ్యూ నాకు ఫోన్ చేసి అడిగి నా ఇంటర్వ్యూను అండ్ సార్ మీ వాయిస్ లాగా పబ్లిష్ చేస్తాడు చేయండి అన్నాడు. సాక్షులు కూడా పేజ్ 1లో వచ్చింది. కారణం ఏంటి? ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి? నాగేశ్వర్ రావు మాట్లాడింది ఈనాడుకు పేజ్ 1కి ఎలిజిబుల్, సాక్షి కూడా పేజ్ 1కి ఎలిజిబుల్. అంటే మేము ఎవరికి ఉడిగేం చేయలేదు, దీనికన్నా ఇంకా మించిందే ఉన్నది. నిజం చెప్తాం, ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు, తప్పేం లేదు. అందువల్ల రేవంత్ రెడ్డి పశువా మనిషా పశువా అని ఇవాళ కూడా హరీష్ రావు అన్నట్టు వచ్చింది. ఇది ఈ భాష కూడా సరైనది కాదు కదా. పశువా పిచ్చి కుక్క ఏం మాట్లాడినవి? ఒక రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కదా. కేసీఆర్ పైనైనా చంద్రబాబు నాయుడు పైన ఎవరిపైనైనా శృతి మించినటువంటి పదజాలాన్ని వాడకూడదు. అందులో హరీష్ రావు లాంటి వాళ్ళు చాలా సమర్థవంతమైన లెజిస్లేటర్, రేవంత్ రెడ్డి సమర్థవంతమైన ఉపన్యాసకుడు. ఇద్దరికి కూడా నా అపీల్ ఏంటంటే దిస్ ఇస్ నాట్ ద లాంగ్వేజ్. అట్లీస్ట్ తెలంగాణలో ఈ కల్చర్ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ కల్చర్ చాలా రోజులైంది మొదలై ఇప్పుడు అక్కడ మాట్లాడితే జగన్ ఖాతాలోనో చంద్రబాబు నాయుడు ఖాతాలో తప్ప దేవుని ఖాతా కూడా లేదు. అక్కడ రెండే ఖాతాలు, దేవుడైనా చంద్రబాబు నాయుడు పక్షం ఉండాలి, జగన్ పక్షం ఉండాలి, దేవుడైనా. సో అందువల్ల ఆ స్థాయికి ఆంధ్రప్రదేశ్లో కులపిచ్చి పెరిగింది. నేను చెప్పడమే కాదు, పవన్ కళ్యాణ్ అన్నాడు కదా ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర ఇంకా వేరేది ఏమీ లేదు, ఏమనంటే కులం పిచ్చే తెలంగాణలో లేదని. ఇది నేనంటే నన్ను తిడతారు కానీ పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని రాజకీయ సంస్కృతి నాశనం చేస్తోంది. తెలంగాణ సమాజానికి కూడా నాశనం చేయొద్దని నా విజ్ఞప్తి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపైన అంటే నేను చాలా తీవ్రంగా పనిష్ చేస్తున్నాడు, ఖచ్చితంగా పనిష్ చేసే హక్కు ఉంది. సో అందువల్ల ఎవరైనా మనము మీడియాలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీడియా సంస్థ ప్రతిపక్షాలైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బూతులు తిట్టే అధికారం జర్నలిస్టులకు లేదు. బూతులు తిడితే ప్రభుత్వాలు చర్య తీసుకుంటే వారిని మీడియా స్వేచ్ఛ పేరిట సమర్థించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకూడదు. సో ఇది అలవాటైపోయింది. చాలా ఏళ్ళుగా తెలంగాణలో కూడా మనం చూస్తున్నాం. నేను నోటికి వచ్చినట్టు బూతులు తిడతా పాపులర్ అవుతారు. సమాజం కూడా ఎట్లయిపోయింది, బూతులు తిట్టేటువంటి ఒక పెద్ద పోరాట వీరుడుగా స్వాతంత్ర సమర యోధుడుగా భావిస్తున్నారు. నీకు వ్యతిరేకించవచ్చు, ప్రశ్నించవచ్చు, విమర్శించవచ్చు, తీవ్రంగా కూడా విమర్శించవచ్చు. సో కానీ జర్నలిజంలో అలవాటు క్లాసు పీకిన రేవంత్ రెడ్డి నేట్ల క్లాస్ ఏంది పీకుడు ఏంటండి? ఆ భాష ఏంది అసలు? రేవంత్ రెడ్డిని సూచించినా రేవంత్ రెడ్డి ప్రశ్నించిన క్లాస్ పీకుడు ఏంటి? రేవంత్ రెడ్డికి కేసీఆర్కు క్లాసులు పీకడం నా పని కాదు కదా. అలాంటప్పుడు నన్ను కూడా పీకుతారు, ఊరుకుంటారా? వాళ్ళ మద్దతుదారులు నన్ను పీకుతారు. ఇప్పుడు ఇది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, నాగేశ్వర్ కూడా మీరు క్లాస్ పీకుతాం అనుకుంటారు. నేను ఎక్కడ నా క్లాస్ పీకినా అని, నేను ఎక్కడ నా వీడియోలలో నేను రేవంత్ రెడ్డికి కేసీఆర్కు నరేంద్ర మోడీ క్లాసులు వీక్తున్నాను కదా. నేను నా యూట్యూబ్ ఛానల్లో మీరు ఎక్కడైనా హెడ్లైన్లో తమ్మునేల్లో మోడీకి క్లాసు పీకిన నాగేశ్వర్ అని ఉన్నదా? ట్రంప్ క్లాసు పీకిన నాగేశ్వరం లేదు, మోడీ పక్క పెట్టి ట్రంప్ కూడా లేదు.
ఎందుకంటే ఒక సభ్యత, సంస్కారం, హుందాతనం ఉండాలి కదా. అందువల్ల డెఫినెట్గా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల పైన పోస్టులు పెట్టి ఒక పైశాచిక ఆనందాన్ని ప్రత్యర్థులు పొందితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రకమైన గేమ్లో ఎవరికీ మానోపలి ఉండదు. ఇలాంటి గేమ్లో ఎవరూ విజయం సాధించరు. యుద్ధములో సర్వనాశనం అవుతారు అందరూ. మీకు మహాభారత యుద్ధం జరిగింది. 11 అక్షౌహిణుల సైన్యం ఒకవైపు, 7 అక్షౌహిణుల సైన్యం ఒకవైపు, 18 అక్షౌహిణులు అంటే కొన్ని లక్షలు, ఒక లెక్క ప్రకారం అయితే 1 కోటి మంది, కొన్ని అంచనాల ప్రకారం. సో కొన్ని లక్షల మంది అని అంచనాలు, ఇంకొక అంచనా 1 కోటి మంది. ఆఖరికి ఎంతమంది మిగిలారు తెలుసా రవిశంకర్? మహాభారత యుద్ధం తర్వాత ఎంతమంది మిగిలారు చెప్పండి, మీకు ఐడియా ఉందా? 7 మిగిలారు. 7 మీరు నాకు గుర్తున్నంత వరకు. సో పంచపాండవులు కాకుండా మిగిలింది కర్ణుడి కొడుకు మిగిలాడు, సాత్యకి మిగిలాడు, కృపవర్మ మిగిలాడు, శ్రీకృష్ణుడు. ఇలా ఆ యుద్ధంలో అతి కొద్ది మంది మిగిలారు నాకు గుర్తున్నంత వరకు. సో అందువల్ల అంటే 7 అంటే పంచపాండవులు కాక అనుకుందాం. సో 7 పంచపాండవులు మిగిలారు. తర్వాత సాత్యకి, కృపవర్మ, శ్రీకృష్ణుడు, అలాగే మీకు కర్ణుడి కుమారుడు. లాస్ట్ కర్ణుడి కుమారుడిని ఇంద్రప్రస్థానికి రాజ్యం చేస్తారు. పరీక్షిత్తును హస్తినాపురానికి చక్రవర్తిని చేసి ఆ కర్ణుడి కొడుకు అర్జునుడే విలువిద్యని శిక్షనిచ్చి ఇంద్రప్రస్థానికి రాజ్యం చేస్తాడు. సో అంటే పట్టుమని కరెక్ట్ 7 కాకపోతే 10 మంది అనుకుందాం. కోట్ల మంది పోటీ పడితే మిగిలింది 10 మంది మిగిలలే. యుద్ధంలో అందరూ పోయారు, ప్రతి ఒక్కరు పోయారు. సో ఇది కదా అంటే యుద్ధంలో నీత పోతే ఇక ఇలాంటి పూతుల యుద్ధంలో ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు. ఎవరినైనా అనలేం మనం, ఎవరినైనా అనొచ్చు కదా. సో దీనికి ఎవరికి మానోపలి ఉండదు. అందరూ బాధితులు, ఇందులో నిందితులు ఎవరైనా కానీ బాధితులు మాత్రం అందరే, ఎవరు దీంట్లో అతీతం కాదు. అందువల్ల ఈ గేమ్ మంచిది కాదు. మీ ప్రత్యర్థుల్ని మీరు తీవ్రంగా విమర్శించండి, ప్రశ్నించండి, సాక్ష్యాధారాలతో ఎదుర్కోండి. కానీ అసభ్యంగా వారిపై కానీ వారి కుటుంబ సభ్యులపైన వారి కుటుంబ సభ్యులపై కూడా పెడితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ బూతులకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరు భయపడతారంటే పొరపాటు. నేను రేవంత్ రెడ్డి భయపడతాడు. చూశారు కదా మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, చీల్చి చెండాడుతాను, గొడ్డలి తీసుకొడతాను, చట్టం ప్రకారం చర్య తీసుకుంటాను. రేవంత్ రెడ్డే కాదు, ప్రజా జీవితంలో ఎవరు కూడా బూతులు పెడితే మనోస్థైర్యం కోల్పోయి తాము చేసే పని వదిలేస్తారనుకుంటే పొరపాటు. నన్ను రాక్షసులుగా చిత్రీకరించి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తున్నారు. నేనేం భయపడతాను, చంపుతామన్నారు, కొడతామన్నారు. ఒక రాజకీయ నాయకుడి, ప్రఖ్యాత రాజకీయ నాయకుడు నాపై అన్యాయంగా నేను ఏమీ అనకపోయినా అంటే నేను దానికి కౌంటర్ ఇస్తే ఆయన మనుషులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నన్ను చంపుతామన్నా, నీ బతుకెంత, నీ అంతు చూస్తామన్నారు. ఏమైంది? నాకేమైనా అయిందా? నేను బహిరంగ తిరగడం లేదా, తిరుగుతాను కూడా, ఇంకెక్కువ మాట్లాడతాను. సో ఎందుకంటే ప్రజా జీవితంలో నా ఇంట్లో కుటుంబ సభ్యులు ఏమైనా భయపడతారు, కాస్తంత ఆలోచిస్తారు, వాళ్ళు కూడా ఆలోచించరు. ఎందుకంటే 4 దశాబ్దాలు నాతో ఉన్నవారికి నా ధైర్యంలో సగమని వస్తుంది కదా, నాకు పోదు కదా. అందువల్ల పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళం ఎవరమూ భయపడం. మీరు ఎంత తిడితే అంతకన్నా ఎక్కువ మాట్లాడతాం. నేను 100 రెట్లు ఎక్కువ మాట్లాడతాను. ఇది ఓపెన్గా నేను చాలాసార్లు చెప్పాను. మీరు మోడీ గారు అన్నది కరెక్ట్, జో ఆప్ గాలియా దేతే హై ఓ మేరకు న్యూట్రిషన్ బంతా హై అన్నాడు. సో నాగేశ్వర్కు మోడీ ఆదర్శం ఈ విషయంలో. నాలాంటి వాడిని ఎవడు ఎంత బూతులు పెడితే అది నాకు పౌష్టికాహారమై నాలో బలమైన శక్తిని పెంచుతుంది. అది మెగ్నీషియంగా, అది ఐరన్గా మారిపోతుంది. సో అది బ్రహ్మాండంగా నాలో స్ట్రెంత్ని పెంచుతుంది. ఆల్ విటమిన్స్గా, ప్రోటీన్గా మారుతుంది. అందువల్ల నేనే ఇట్లుంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వ్యక్తి ఉండడా అండి? ఎన్ని డక్కా మొక్కలు తింటే ముఖ్యమంత్రులు అవుతారు, వాటికైనా ఇతర ముఖ్యమంత్రులు. సో అందువల్ల రేవంత్ రెడ్డి భయపడడు, కేసీఆర్ భయపడడు, ఎవరు భయపడరు. అందువల్ల ఈ సంస్కృతిని కాల్ ఇట్ ఎన్ ఎండ్. ఇది మంచిది కాదు. తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ప్రవేశిస్తోంది ఈ కుటుంబ సభ్యులు. ఇదొక్కరే కాదు, ఇప్పుడు బండి సంజయ్ విషయంలో కూడా అలాగే జరిగింది. ఆయన కుటుంబ సభ్యుల పైన కూడా నీచమైనటువంటి పోస్టులు పెట్టారు. సో సంజయ్ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. అది ఎవరు చేసినా తప్పే. ఎవరు బాధితులైనా ఆ బాధితుల పక్షాన మనమంతా నోరు విప్పాల్సిందే. మీకు ఎవరికైనా బూతులు తిడుతూ నాకు మళ్ళీ స్వేచ్ఛ కావాలి, నన్ను ముట్టుకుంటే నన్ను అరెస్ట్ చేస్తే మీడియా స్వేచ్ఛ అంటే ఎవడిచ్చాడండి స్వేచ్ఛ? బూతులు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారా మీకు? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే బూతుల ప్రకటన స్వేచ్ఛ కాదు కదా. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే భావానికి ఒక భాష ఉంటుంది. భాష లేని భావం లేదు, భావానికి ఒక భాష ఉంటుంది. కానీ అసభ్యత భాష అయినప్పుడు, అసభ్యతే భావం అయినప్పుడు
చట్టం తన పని తను చేసుకుని పోవాల్సిందే. సో దానికి ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కదా. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇక భారత జాతిపిత అంటే అందరికీ గాంధీ గుర్తుకొస్తారు కదా సార్. దానిలో ఎవరికి వేరే అభిప్రాయాలు కూడా లేవు. బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉంటారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పి. నిన్న మళ్ళీ మరి ఎన్ని విమర్శలు వచ్చినా రీసెంట్గా మార్చురీ అని చెప్పి తర్వాత కేసీఆర్ని ఉద్దేశించి అనలేదు అని చెప్పి కవర్ చేసుకున్నా మరి ఎందుకో రేవంత్ రెడ్డి కేసీఆర్ విషయంలో మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నారు సార్. ఆ విషయం చెబుతూనే తాగుబోతోడు జాతిపిత అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ చేశారు ఒకసారి బయట. నా అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడు ఎందుకని. ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట. మిత్రులారా ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు చెప్పురు. జాతిపిత గురించి మీకు తెలుసు కదా. ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే బంధు పెట్టించింది అవునా? ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడా? ఈ జాతిపిత ఎక్కడా? ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే 100 ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు. ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా. రైట్. అసలు ఇక ఈ రేవంత్ మాట్లాడిన మాటలకి హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు. సరే, అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతూ ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఫస్ట్ అండ్ వర్స్ట్ పొలిటీషియన్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నేరేటివ్స్. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్. రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఫౌల్ లాంగ్వేజ్. రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సిన్నర్స్. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. నీ దాకా వస్తే గానీ నొప్పి తెలియదా నీకు? గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు, ప్రగతి భవన్ ను పేల్చివేయాలని మాట్లాడినావు. ఇక నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను. ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది. కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు. కానీ నిన్నేమంటున్నావు? ఇట్లంటారా అట్లా. మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా. కేటీఆర్ గారి కుమారుడు మైనర్ అబ్బాయి, పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి. ఆ బాబుని ఆ పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినావు కదా. నా ఎత్తు పొడుగు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు. బాడీ షేమింగ్ కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా? ఏం మాట్లాడుతావు నువ్వు? మనిషివా పశువువా నువ్వు? మనిషి అయితే అన్నం తినట్టు. ఎందుకో ఈ మధ్య బీజేపీ కాస్త సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, ఎస్పెషల్లీ రేవంత్ వర్సెస్ కేటీఆర్, హరీష్, ఇదే ఎక్కువ జరుగుతోంది సార్. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ రేవంత్ని అంత అగ్రెసివ్గా అటాక్ చేస్తుంది అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ని అటాక్ చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ కూడా అటాక్ చేస్తాయి కదా. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాక బీఆర్ఎస్ వ్యతిరేకతను గెలవనైజ్ చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంలో కీలక భూమిక రేవంత్ రెడ్డి పోషించాడు. మీరు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయ్యేంత వరకు కూడా మీరు గమనించండి, రేవంత్ రెడ్డి ఈవెన్ పిసిసి ప్రెసిడెంట్ అయిన కొంతకాలం వరకు కూడా మీకు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయింది. అయితే కేవలం రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ గెలిచిందా అంటే ఒక వ్యక్తి వల్ల ఎప్పుడో పార్టీ గెలవదు. రేవంత్ రెడ్డి వల్లనే గెలిచిందని రేవంత్ రెడ్డి కూడా చెప్పలేదు కదా, నేను ఎట్లా చెప్తాను. సో అందరి పాత్ర ఉంటుంది అందులో. బట్టి విక్రమార్క పాత్ర ఉంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర ఉంటుంది, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాత్ర ఉంటుంది. కానీ లీడర్షిప్ అనేది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిన మీరు బీజేపీలో బండి సంజయ్ వచ్చాక బీజేపీ ఒక పవర్ఫుల్ ప్లేయర్ తెలంగాణ పాలిటిక్స్లో అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. బండి సంజయ్ని అర్ధాంతరంగా మార్చేశారు. ఆ కాన్ఫిడెన్స్ ప్రజల్లో బీజేపీ పట్ల కోల్పోయారు. సో ఇది మనకు కళ్ళ ముందు జరిగింది కదా.
సో అప్పుడు ఆ రోజుల్లో మీకు గుర్తే మనకి ఈటల రాజేందర్ తరఫున పెద్ద క్యాంపెయిన్ అమిత్ షాకి దాకా వెళ్ళి బండి సంజయ్ని మారిస్తే బీజేపీలోకి పెద్ద ఎత్తున ఇతర పార్టీల వాళ్ళు వస్తారు, బండి సంజయ్ మారిస్తే బీజేపీ డెవలప్ అవుతుందన్నారు. ఏమైనా కాలే కదా, క్లియర్గా అనుభవం కదా. ఆ మాట అన్నందుకు నా మీద కూడా కోపం వచ్చింది. సో రియాలిటీ చెప్పాలి మనం. నాకేం బండి సంజయ్ ప్రత్యేకమైన మిత్రుడు కాదు, ఇంకెవరు శత్రువు కాదు, కానీ రియాలిటీ కదా. పాలిటిక్స్ లాగా వాస్తవాలు చెప్పాలి కదా. సో అందువల్ల డెఫినెట్గా రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీకి, బండి సంజయ్ బీజేపీకి నాయకత్వం వహించాక ఆ రెండు పార్టీల్లో ఒక విజిబిలిటీ ప్రజల్లో పెరిగింది. సో అలా అందువల్లనే మీరు గమనించండి, మీకు లోక్నీతి సిఎస్డిఎస్ ఇది పోనీ మన వ్యాఖ్యానాలు, మన పర్సనల్ ప్రెజుడిసెస్ ఎవరికి ఏవైనా ఉండేది. లోక్నీతి సిఎస్డిఎస్ వాళ్ళ స్టడీ ఉంది, మీరు గూగుల్లో కొట్టండి, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ లోక్నీతి సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ స్టడీ ఆన్ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ ద హిందూ అని కొట్టండి. సో హిందూలో పేజీలు పబ్లిష్ అయ్యాయి. అందులో ముఖ్యమంత్రి చాయిస్ ఎవరు అని అడిగితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్కు నియరెస్ట్ రైవల్గా ఉన్నది రేవంత్ రెడ్డి, ఇంకెవరు లేరు. సో ఒక రకంగా అఫ్కోర్స్ స్టిల్ కేసీఆర్ వాజ్ ఎహెడ్. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి కూడా బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెరిగి కాంగ్రెస్ పట్ల అనుకూలతగా మారుతున్న సమయంలో కూడా ముఖ్యమంత్రి ఎవరన్నా అన్నప్పుడు కేసీఆర్ వాజ్ ఎహెడ్. కానీ రేవంత్ రెడ్డి చాలా దగ్గరగా పోటీ ఇచ్చాడు, కేసీఆర్కు ఈక్వల్గా పోటీ ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? సో రేవంత్ రెడ్డి కీలక భూమిక పోషించాడు బీఆర్ఎస్ పతనంలో. అందుకే సహజంగానే బీఆర్ఎస్ నాయకులకు రేవంత్ రెడ్డి టార్గెట్ అవుతాడు కదా. సో అందువల్ల మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న ఆ ప్రత్యేక రాజకీయ పరిస్థితి అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డికి విత్ ఇన్ ద పార్టీ ఎంత యాక్సెప్టబిలిటీ ఉందో, రేవంత్ రెడ్డిని అంగీకరించిన వాళ్ళు కూడా కాంగ్రెస్లో చాలామంది ఉంటారు, పెద్దలు, సీనియర్లే కావచ్చు, జూనియర్లే కావచ్చు. ఇది రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు చూసాం, ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోటీ పడ్డప్పుడు చూసాం, ముఖ్యమంత్రిగా అయినాక కూడా చూసాం. సో అందువల్ల ఇది వారి రాజకీయ అవసరాల రీత్యా కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు గనక వాళ్ళు ఆ రకంగా ఉండిపోతున్నారు తప్ప, అవకాశం వచ్చిన తొలిసారి రేవంత్కు వ్యతిరేకంగా వ్యవహరించడానికి రెడీగా ఉన్న వాళ్ళు విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ చాలామంది ఉంటారు. ఇది గమనించినటువంటి బీఆర్ఎస్ వారు రేవంత్ రెడ్డిని ఏకాకి చేసి, ఎప్పుడు కూడా నాయకుడిని ఏకాకి చేసి అటాక్ చేయాలి అనేది మీకు యుద్ధంలో ఉండే యుద్ధ నీతి. అదేం తప్పని నేను అనను. భాష పట్ల అభ్యంతరం తప్ప రాజకీయ వ్యూహాల పట్ల అభ్యంతరం ఏముంటుంది. అందువల్ల రేవంత్ రెడ్డిని అటాక్ చేయడం ద్వారా కాంగ్రెస్లో ఒక రకమైనటువంటి డివిజన్ను కూడా పెంచి పోషించాలి అనేది రెండో లక్ష్యం. ఇక కేసీఆర్ని రేవంత్ టార్గెట్ చేస్తున్నట్టు కేసీఆర్ని చేస్తారు. ఎవరు టార్గెట్ చేస్తారు? బీఆర్ఎస్ ఓటేసిన వాళ్ళు కేసీఆర్ని చూసి ఓటేశారా, లేకుంటే ఇంకా ఇతర నాయకులు చూసి ఓటేశారా? కేసీఆర్ ఇస్ ద సింబల్ ఆఫ్ బీఆర్ఎస్. సో అందువల్ల ఖచ్చితంగా కేసీఆర్నే రేవంత్ రెడ్డి అటాక్ చేస్తాడు. ఎందుకంటే యాంటీ కేసీఆర్ సెంటిమెంట్తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. యాంటీ కేసీఆర్ సెంటిమెంట్, దట్టు కేసీఆర్ ప్రభుత్వ పనితీరు కన్నా కూడా కేసీఆర్ వ్యవహార సరళి పైన ప్రజలు తీవ్రంగా వ్యతిరేకంగా స్పందించారు. ఇట్స్ ద రియాలిటీ అది. సో ఇది మోర్, నేను చాలాసార్లు చెప్పాను, ఇట్ ఈజ్ మ్యాండేట్ అగైన్స్ ద యాటిట్యూడ్ రాదర్ దెన్ పర్ఫార్మెన్స్ అని. సో అందువల్ల కేసీఆర్ పైన యాంటీ కేసీఆర్ సెంటిమెంట్తో ప్రజలు తీర్పు చెప్పారు కనుక ఆ కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తాడు. తర్వాత కేసీఆర్కు సింబల్ ఏంటి? తెలంగాణ వాదం. కేసీఆర్కు అంతకుముందు తెలంగాణ వాదమే లేనప్పుడు, తెలంగాణ జెండాయే లేనప్పుడు, కేసీఆర్ ఎవరు అసలు? ఒక మాజీ మంత్రి, ఒక శాసనసభ డిప్యూటీ స్పీకర్. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర ఏంటి? చాలా మార్జినల్ పాత్ర మీకు ఆ ఉమ్మడి రాష్ట్రంలో బలిదశ తెలంగాణ ఉద్యమం అందుకునే వరకు. సో అందువల్ల కేసీఆర్ ఈ స్థాయిలో నాయకుడు కావటానికి కారణం కేసీఆర్ కాదు, కారణం తెలంగాణ వాదం. ఒక ఐడియా నిన్ను నాయకుడిని చేస్తుంది, ఒక ఆలోచన నిన్ను నాయకుడిని చేస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా నాయకులు చరిత్రను సృష్టించరు, చరిత్ర నాయకులు సృష్టిస్తుంది. హిస్టరీ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై ఇండివిజువల్స్ డు నాట్ క్రియేట్ హిస్టరీ క్రియేట్స్ లీడర్స్. సో అందువల్ల చరిత్ర నాయకులు సృష్టిస్తుంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర కేసీఆర్ను సృష్టించింది. అందువల్ల కేసీఆర్ తెలంగాణ అస్తిత్వవాదంతో రాజకీయ అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు కనుక
కేసీఆర్ని ఎదుర్కోవాలి అంటే కేసీఆర్కు తెలంగాణ అస్తిత్వానికి మధ్య ఉన్న లింకును తెగొట్టాలన్నది సహజంగా ప్రత్యర్థుల వ్యూహం. అది రేవంత్ రెడ్డి వ్యూహం కూడా సక్సెస్ఫుల్గా ఆ వ్యూహాన్ని రచించి అమలు చేసిన ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదు, కేసీఆర్ తెలంగాణకి ఏమిచ్చాడు అని, కేసీఆర్ తెలంగాణకు అసెట్ కాదు లయబిలిటీ అనేది రేవంత్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు. అందుకే నిన్న అసెంబ్లీలో కూడా కౌన్సిల్లో కూడా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల పైన కేసులు పెట్టలేదా, తెలంగాణ గీతాన్ని ఎందుకు రాష్ట్ర గీతం చేయలేదు, ఇలాంటి ప్రశ్నలన్నీ ఎందుకు అడిగారంటే కారణం అదే. సో ఆ లింక్ తెగొడతాలి, ఎందుకంటే కేసీఆర్కు ఉన్న లింక్ అల్లా తెలంగాణ అస్తిత్వం. సో కేసీఆర్కు తెలంగాణ అస్తిత్వానికి లింక్ తెగొట్టడం ద్వారా తన ప్రత్యర్థి రాజకీయ ఆయువు పట్టును తెగొట్టచ్చు. అది రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహం. అందువల్ల ప్రతివ్యూహాల్లో భాగంగానే బీఆర్ఎస్ నేతలు రేవంత్ టార్గెట్ చేస్తారు, రేవంత్ రెడ్డి కేసీఆర్ని టార్గెట్ చేస్తారు. దీన్ని పర్సనల్ అటాక్, పర్సనల్ పంచాయతీ అనుకుంటే పొరపాటు. రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఏమైనా పొలం గట్టు మీద పంచాయతీ ఉందా? సో బట్ అది శృతి మించి భాష దారి తప్పినప్పుడు మనం ఖచ్చితంగా ఎవరమైనా ఎటైనా ప్రశ్నించాలి. కానీ ఒకరినో టార్గెట్ చేసుకోవడం దట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ కదా. రేవంత్ రెడ్డిని కేసీఆర్ టార్గెట్ చేస్తారు, బీఆర్ఎస్ నేతలు చేస్తారు, బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ రేవంత్ రెడ్డి చేస్తారు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తర్వాత చాలామంది సినిమాల్లోంచి పాలిటిక్స్లోంచి సినిమాల్లోకి వెళ్ళారు కదా సార్, చాలామంది సక్సెస్ అయ్యారు. 2023 తెలంగాణ ఎన్నికల తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఒక పవర్ సెంటర్గా ఉన్న జగ్గారెడ్డి సైలెంట్కి కారణమయ్యాయి. చాలా ప్రయత్నాలు చేశారు ఆయన, బట్ ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నారు. సినిమాల్లోకి వెళతాను అంటే ఒక సినిమా వస్తుంది సార్, ఏ వార్ ఆఫ్ లవ్. ఆ సినిమాలో తన జీవితంలో జరిగిన కొన్ని యథార్థ ఘటనలను కూడా పొందుపరిచారంట. ఢిల్లీ టూర్ నన్ను పూర్తిగా మార్చేసింది, పార్టీ రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఇప్పుడు నా అవసరం లేదు అంటూ ఉన్నారు జగ్గారెడ్డి. ఎందుకు సార్ పాలిటిక్స్ నుంచి సిల్వర్ స్క్రీన్? పాలిటిక్స్ సిల్వర్ స్క్రీన్ రాలేదు. ఆయన ఇంటర్వ్యూలో మీడియాలో చెప్పాడు కానీ పాలిటిక్స్కి దూరమే అవ్వడం లేదు అని కూడా చెప్పాడు. సినిమా తీసినంత మాత్రం పాలిటిక్స్లో ఉండరని అనుకుంటే సినిమా యాక్టర్లే పాలిటిక్స్లో ఏదైనా కూడా సినిమాలు నటిస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ నటిస్తలేడా? చెప్పలేదు, బట్ హరిహర వీరమల్లు నటిస్తలేడా? అందువల్ల మీరు పాలిటిక్స్ టు సిల్వర్ స్క్రీన్ అన్నది ఆయన అనలేదు, క్లియర్గా చెప్పాడు. పాలిటిక్స్లో ఉంటాను, పాలిటిక్స్లోనే కొనసాగుతాను అన్నాడు. సో సినిమా నటులే రాజకీయాల్లో చేరి ఉప ముఖ్యమంత్రి అయ్యా కూడా సినిమాలు నటిస్తుంటే జగ్గారెడ్డి సినిమా నటిస్తే రాజకీయాలు గుడ్ బై చెప్పిన ఎట్లా అనుకుంటాం మనం? సో జగ్గారెడ్డి, అది సినిమా పేరు కూడా జగ్గారెడ్డి ద వార్ ఆఫ్ లవ్ అని. సో మీడియాలో చదివింది అయితే నేను జగ్గారెడ్డితో మాట్లాడలేదు, కానీ ఇద్దరు కులాంతర వివాహాలు చేసుకుంటారు. ఇద్దరు ప్రేమికులు, వేరువేరు కులాలకు చెందిన ప్రేమికులు ప్రేమించుకుంటే వారి వివాహానికి మాఫియా అడ్డుపడితే, సమాజం అడ్డుపడితే ఆ మాఫియాను ఛేదించి సమాజాన్ని ఎదిరించి ఆ యువతను, ఆ యువతీ యువకుల్ని, ప్రేమ జంటను కలిపిన డాన్ పాత్రలో జగ్గారెడ్డి లవర్ బాయ్ కాదు. జగ్గారెడ్డి ఆయనే హీరోగా ఆయన ఎవరినో ప్రేమించడు కాదు కథ. ఆయన అంటే కరెక్ట్గా జగ్గారెడ్డి పాత్రను, జగ్గారెడ్డి పర్సనాలిటీని సినిమాలో ప్రొజెక్ట్ చేస్తారు అని ఈ సినిమా కథనం. జగ్గారెడ్డికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే డెఫినెట్గా తెలంగాణ రాజకీయాల్లో ఒక విలక్షణ స్వభావం కలిగిన నాయకుడు. సో నిర్మోహమాటంగా తన మిత్రులైనా శత్రువులైనా వివాదాస్పద వ్యాఖ్యలతో వారికి బాణాలు వేయగలిగే సమర్థుడు జగ్గారెడ్డి. తర్వాత జగ్గారెడ్డికి ఉన్న యునీక్ పర్సనాలిటీ ఏంటంటే మత విశ్వాసాలు బలంగా కలిగిన, ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన కాంగ్రెస్ నాయకుడు. కానీ ఆయన లౌకికవాదానికి కట్టుబడి ఉంటానని చెప్పడమే కాదు, ఇతర మతాలు ఈవెన్ మైనారిటీ ఓటర్లు కూడా జగ్గారెడ్డి గణనీయంగా ఉంటారు. సాధారణంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం అండి, మత విశ్వాసాలు బహిరంగంగా శివరాత్రి రోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతాడు. అలాంటి నాయకుడికి మైనారిటీల్లో ఎక్కడో ఒక చోట సస్పిషన్ ఉంటుంది, అపనమ్మకం ఉంటుంది. జగ్గారెడ్డి ప్రత్యేకత ఏంటంటే మైనారిటీల్లో కూడా ఆయనకు మంచి బలం ఉంది. జగ్గారెడ్డిని సమర్థించి, అభిమానించి జగ్గారెడ్డి కొరకు ఏమైనా చేస్తామనే వాళ్ళు ఉంటారు, జగ్గారెడ్డి వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. అందువల్ల ఓడిపోయినా జగ్గారెడ్డి తన కాన్స్టిట్యున్సీలో ఒక బలమైన నాయకుడు కాదనలేము. అందువల్ల ఆయన పర్సనాలిటీని ప్రొజెక్ట్ చేస్తూ ఒక సినిమా బహుశా యంగర్ జనరేషన్కు అట్రాక్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి
మనకు అర్థం కావాల్సింది అంటే యూని బిహేవియర్ అంటారు. అంటే ఒకే ఏక స్వభావం ఉండదు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే ఇక అతను రాజకీయాలు తప్ప ఏది ఆసక్తి ఉండకూడదు అనేది రాంగ్ నోషన్. సమాజంలో చాలామందికి ఏంటంటే ఏ ఆసక్తి ఉండకుండా ఒక ఆసక్తి ఉంటే ఇక అదే ఎక్కువ అనుకుంటారు. అలా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాజకీయ నాయకుడికి సంగీతం అంటే ఇష్టం ఉండొచ్చు, సాహిత్యం అంటే ఇష్టం ఉండొచ్చు, క్రీడలు అంటే ఇష్టం ఉండొచ్చు, నేచర్ అంటే ఇష్టం ఉండొచ్చు. నేను రాజకీయాలు విశ్లేషించడమే కాదు, నాకు తెలుగు పద్యాలంటే చాలా ఇష్టం, పౌరాణిక గ్రంథాలంటే చాలా ఇష్టం, పౌరాణిక సాహిత్యం అంటే, నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టాలు ఉన్నాయి నాకు కూడా. నేను కేవలం ఓన్లీ అంతర్జాతీయ జాతీయ అంశాలు, ఎకానమీ వీటిని విశ్లేషించుకుంటే కూర్చుంటాను విశ్లేషిస్తాను. కానీ అదే సమయంలో నాకు తెలుగు పద్యాలు చదవడము వినడము అంటే చాలా ఆనందం. సో అందువల్ల ప్రతి ఒక్కరికి అనేక రకాల అభిరుచులు ఉంటాయి. ఒకే రకమైన అభిరుచి ఉండాలనే లేదు, ఒకే రకమైన ఆసక్తి ఉండాలనే లేదు కదా. సో అందువల్ల జగ్గారెడ్డికి కూడా బహుశా నటించాలని కోరిక ఉండొచ్చు, ప్యాషన్ ఉండొచ్చు, ఉండకూడదని లేదు కదా. పొలిటీషియన్ అన్నప్పుడు అన్ని రకాల కోరికలు వదులుకొని ఒక జీవం లేని మానవుడు కాదు. రాజకీయ నాయకుడు సజీవంగా సచేతనంగా ఉండే మానవుడు కదా రాజకీయ నాయకుడు అంటే. అందువల్ల రాజకీయ నాయకులకు వేరే అభిరుచులు ఉండకూడదు, రుచులు ఉండకూడదు అనుకుంటే పొరపాటు. అభిరుచులు ఉండొచ్చు, రుచులు ఉంటాయి, అభిరుచులు ఉంటాయి, ఆసక్తులు కూడా ఉంటాయి, ఉండకూడదని ఏం కాదు కదా. విజయకేతనం సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం మీద చాలా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. డిఎంకే స్ట్రాంగ్గా అపోజ్ చేస్తోంది. టీవీకే విజయ్ కూడా పవన్కి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. స్టాలిన్ అంటూ ఉన్నారు, కేంద్రం మాపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. తమిళనాడులో ద్విభాషా విధానాన్ని పాటించడం, దీనికి సంబంధించి బిల్లు 1968లోనే మా అసెంబ్లీ పాస్ చేసింది, అప్పటికి ఇంకా పవన్ పుట్టలేదేమో అంటూ ఆయన స్ట్రాంగ్గా రియాక్ట్ అయితే, బిఫోర్ బీజేపీ ఆఫ్టర్ బీజేపీ అంటూ కనిమొళి ఒక ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ కూడా గెలవక ముందు జనసేనాని, గెలిచాక భజన సేనాని అంటూ కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి. అండ్ కమ్యూనిస్టులు కూడా డిఫరెంట్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గతంలో అంటే ఏం మాట్లాడారు అంటే, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా 2 పాచిపోయిన లడ్లు అంటూ గతంలో స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు కదా, ఆ వీడియోని అండ్ ఇప్పుడు రీసెంట్గా విజయకేతనం సభలో మాట్లాడిన ఆ వీడియోని అప్పుడు ఇప్పుడు అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. ఒకసారి వీడియో ప్లే చేయండి. ఉత్తరాది అహంకారం, దక్షిణాది అంటే చిన్న చూపు. ఆ ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. మేము భారతీయులం కాదా? మీరు ఒక్కరైనా భారతీయులు? మీ 10 మంది కలిస్తే మీదైనా భారతదేశం. ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు ఎందుకు ఎందుకు? అలాగే మనకి కూర్చోబెట్టి ఉత్తరానికి ఉత్తర భారతానికి మనకి సంబంధం లేదన్నట్టుగా, దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అని చెప్పి పిచ్చి ఐడియాలజీ కానీ ఇవన్నీ మనం కౌంటర్ చేయాల్సి ఉంది. ఆర్గ్యుమెంట్స్ త్రూ రేషనల్ ఆర్గ్యుమెంట్, త్రూ ప్రాపర్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ తోటి, బలమైన సాక్ష్యాధారాలతోటి. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులందరికీ మీరు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అది మనకి ఆంధ్ర రాష్ట్రం చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ బైట్ వచ్చి 2016 సెప్టెంబర్ 9న మాట్లాడింది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా. సెకండ్ బైట్ వచ్చి 2025 ఫిబ్రవరి రీసెంట్గా మాట్లాడిన ఇది. అండ్ దాంతోపాటు మరో వీడియో కూడా వైరల్ చేస్తూ ఉన్నారు పవన్ వ్యతిరేకులు. ఒకసారి మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తారు. సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని, హిందీని ప్రేమిస్తాం, కానీ హిందీని మా మీద రుద్దుతారంటే ఎట్లా? హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే అన్ని దేశ భాషలే కదా. అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. మోడీ 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో పవన్ కళ్యాణ్ పదే మాట మారుస్తూ ఉన్నారు. లెఫ్ట్ అన్నారు, ఆ తర్వాత రైట్కి షిఫ్ట్ అయ్యారు. రకరకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయి.
అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే మారలేదు ఈ దేశంలో. మీరు చంద్రబాబు నాయుడు మోడీ పైన ఆ గతంలో అన్న మాటలు ఏంటి, ఇప్పుడున్న మాటలు ఏంటి మీరు కంపేర్ చేయండి. చాలా చంద్రబాబు నాయుడు పైన మోడీ గతంలో అన్నది ఏంటి, ఇప్పుడు అన్నది ఏంటి చూడండి. సో అందువల్ల రాజకీయ నాయకులు అనే డిఎన్ఏలోనూ ఇది ఉంటుంది, ఎక్కువ తక్కువ తప్ప. ఇందులో పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ద ఫస్ట్ అండ్ విల్ నెవర్ బి ద లాస్ట్ ఆల్సో. అందువల్ల పవన్ కళ్యాణ్ ఎక్సెప్షన్ ఏం కాదు ఈ రాజకీయ సంస్కృతిలో. అందువల్ల అంతకు ముందు ఇప్పుడు మాటల్లో కంప్లీట్ తేడా ఉంటుంది. ఇప్పుడు మనం బయటలోనే చూసాం కదా, అప్పుడు హిందీ బలవంతంగా రుద్దడం పైన మా పోరాటం అది హిందీ వాళ్ళ పార్టీ అని బీజేపీనని. ఇప్పుడు అదే మాట తమిళనాడు వాళ్ళంటే వాళ్ళను ఏకి పారేస్తున్నాడు పవన్ కళ్యాణ్. సో అందువల్ల పవన్ కళ్యాణ్ కంప్లీట్ అబౌట్ టర్న్ తీసుకోవడం రాజకీయాల్లో సహజంగానే ప్రశ్నలకు కారణమైంది. అంటే పవన్ కళ్యాణే విమర్శకుడు, వేరే వాళ్ళ అవసరం లేదు. సో పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలంటే ఆయన వీడియోలో పెడితే సరిపోతుంది, ఇంక వేరే వీడియోలో ఎందుకు? సో దట్ ఈజ్ ఎరోడింగ్ ద క్రెడిబిలిటీ. పవన్ కళ్యాణ్ సగటు జనరల్గా 30 ఏళ్ళు 50 40 ఏళ్ళు 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటారులే, ఇక వాళ్ళకి ఇంకో రకంగా ఎలా ఉంటారు అనుకుంటారు. పవన్ కళ్యాణ్ నుంచి కాస్త ఫ్రెష్నెస్ ఆశించారు. ఎందుకంటే సినిమాల నుంచి వచ్చాడు, కొంత ఆవేశంగా ఉంటాడు, సో కొన్ని వాల్యూస్కు కట్టుబడి ఉంటాడు అని సమాజం ఎక్స్పెక్ట్ చేసింది కనుక పవన్ కళ్యాణ్ కూడా ఇట్లా తయారయ్యాడు ఏంటి, అంతకుముందు అన్న దానికి కంప్లీట్ విరుద్ధంగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో టర్న్ తీసుకుంటే ఆశ్చర్యం కూడా వేస్తుంది. సో అంతకుముందు సౌత్ ఇండియాకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాడు, హిందీ రుద్దడం గురించి మాట్లాడాడు, సెక్యులరిజం గురించి మాట్లాడాడు, ప్రత్యేక హోదా మీద మాట్లాడాడు, అసలు మోడీలపైన పోరాటం అంటూ కాకినాడ సభలో హిందీలో మాట్లాడాడు, కంప్లీట్గా చేగువెరా అన్నాడు, ఇప్పుడు సనాతన అంటున్నాడు. సో అంత అవసరం కొరకు అవకాశం కొరకు ఈ స్థాయిలో తన అభిప్రాయాలు మార్చుకోవటానికి పవన్ కళ్యాణ్ రెడీ కావచ్చు, సమాజం రెడీ కాదు కదా. అందువల్ల అనివార్యంగా ఈ ప్రశ్నలు పవన్ కళ్యాణ్ మీద వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఏంటంటే వైఖరి మార్చుకోవడమే కాదు, అసలు ఈ వైఖరి కూడా కరెక్టా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఒకటి, పవన్ కళ్యాణ్ ఏది ఆశించాడో అదైతే లభించింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు కాదు, తమిళనాడు రాజకీయ నాయకులు కూడా విమర్శించే వరకు వచ్చింది. అంటే యాంటీ బీజేపీ శిబిరం నుంచి తన పైన అటాక్ను పవన్ కళ్యాణ్ కోరుకుంటాడు. రీసెంట్గా కుంభమేళలో మమతా బెనర్జీని కూడా ఏదో కామెంట్ చేస్తే అక్కడ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. అందువల్ల పవన్ కళ్యాణ్ ఒక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మిత్రపక్షంగా కాకుండా జాతీయ రాజకీయాల్లోనే బీజేపీ మిత్రుడుగా, మోడీ మిత్రుడుగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవ్వడానికి అది ఉపయోగపడుతుంది. బహుశా పవన్ కళ్యాణ్ అదే కోరుకొని ఉంటాడు, థ్యాంక్స్ చెప్పుంటాడు స్టాలిన్కు అందరికీ. సో మీరు రియాక్ట్ ఇగ్నోర్ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఒక జనసేన నాయకుడే కాదు, ఒక ఫిలిం పర్సనాలిటీ కనుక కూడా మిగతా వాళ్ళు ఆ స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అండర్స్టాండింగ్ అనేది ఇక్కడ క్వశ్చనబుల్. సో నిజమే, ఇప్పుడు తమిళనాడులో 1965 కాదు 1938 ఆ ప్రాంతంలోనే హిందీకి వ్యతిరేక పోరాటాలు నడిచాయి. సో అదొక నేను చాలాసార్లు చెప్పాను, తమిళనాడులో జరుగుతున్నది పోరాటం కేవలం హిందీ పైన కోపంతోనో వ్యతిరేకతతోనో మాత్రమే కాదు, దీని వెనకాల రాజకీయం ఉందా అంటే ఉంటుంది. స్టాలిన్ కూడా రాజకీయ నాయకుడే, తన రేపు జరగబోయే ఎన్నికల్లో తన ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను ఎదుర్కోవటానికి తమిళ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాడు అంటే నిజమే, అనుమానం లేదు. కానీ అది న్యాయమా అనేది క్వశ్చన్. హిందీ వద్దని తమిళనాడులో హిందీ నిషేధం కాదు, ఇప్పటికీ కూడా తమిళనాడులో దక్షిణ భారత హిందీ ప్రచార సభలు శాఖలు ఉన్నాయి. కానీ నేను అనే క్వశ్చన్ ఏంటంటే, తమిళనాడులో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉంటుంది, తెలంగాణలో ఆంధ్రలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉంటుంది, మరి ఉత్తర భారత తెలుగు ప్రచార సభ ఎందుకు ఉండదు? ఉత్తర భారత తమిళ ప్రచార సభ ఎందుకు ఉండదు? అంటే దేశ సమైక్యత కేవలము తెలుగు వాళ్ళకే కావాలా, తమిళ వాళ్ళకే కావాలి, హిందీ వాళ్ళకి అవసరం లేదా? ఎందుకు హిందీ రాష్ట్రాల్లో నేను అడుగుతున్నది అదే. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో 100% పాఠశాల విద్యార్థులు హిందీ నేర్చుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో 1% విద్యార్థులు తెలుగు నేర్చుకోమన్నారు, 1%. నేను అడుగుతున్నది, మేము 100% హిందీ నేర్చుకుంటున్నాం కదా. మేము 100% హిందీ నేర్చుకున్నప్పుడు తమిళనాడులో ఉత్తరప్రదేశ్లో ఉన్న బిడ్డలు 1% తెలుగు కూడా అవసరం లేదు, సమ్ ద్రవిడియన్ లాంగ్వేజ్, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, ఈ 4 భాషల్లో ఏదో ఒక్క భాష నేర్చుకోండి, 1%. అది మరి అప్పుడు దేశ సమైక్యత పాఠాలు మాకు చెప్తే ఎట్లా? మేము అడుగుతున్న ప్రశ్న అది. ఉత్తరప్రదేశ్లో 1% కూడా నేర్చుకోరా? నేను మళ్ళీ కావాలంటే దేవనాగరి లిపి అంటే హిందీ లిపికి పోలికున్న భాషలే నేర్చుకుంటారు, అది కూడా ఒకవేళ నేర్చుకుంటే.
నిజంగా అది కూడా నేర్చుకుంటలేరు, వాళ్ళు ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటలేరు. మీరు హిందీ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి చూడండి, సౌత్ ఇండియన్స్కి వచ్చిన ఇంగ్లీష్ కూడా రాదు వాళ్ళకి సరిగా. మరి ఎలా ఇది? సో అందువల్ల అడుగుతున్నది ఏంటంటే భాష సంస్కృతికి సంబంధం, లాంగ్వేజ్ రిలేటెడ్ టు కల్చర్, లాంగ్వేజ్ రిలేటెడ్ టు సివిలైజేషన్, నాగరికత. ఇవాళ హిందీ బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తే ఒక తెలుగు బిడ్డగా దాన్ని స్వాగతించాలి, ఆహ్వానించాలి. గతంలో పవన్ కళ్యాణ్ ఆహ్వానించాడు, హిందీ రుద్దద్దు అని అన్నాడు. ఇవాళ హిందీ రుద్దుతుంటే హిందీ రుద్దరు, హిందీ పైన పోరాటమా అంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ యుద్ధం చేస్తున్నాడు. సమస్య ఏంటంటే అది. సో వేరే వాళ్ళ యుద్ధం తర్వాత సంగతి, పవన్ కళ్యాణ్ యుద్ధం చేస్తే ఎలా అన్నదే ప్రశ్న. రీసెంట్గా ఈ విజయకేతనం సభలో చాలా లాంగ్వేజెస్లో మాట్లాడారు. కన్నడ, మరాఠీ, తమిళ్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ. అలాగే ఒక పోస్ట్ కూడా చేశారు సార్, అది చాలా భాషల్లో చేశారు. ఉత్తరాదిన ఉన్న హిమాలయాలలో ఉంది పరమశివుని కైలాసం, దక్షిణాది ఆయన కుమారుడు మురుగన్ నివాసం, వారు వెలిసిన ప్రదేశం ఈ భారతదేశం, ఇది జగన్మాత నాకు ఇచ్చిన ఆదేశం అని చెప్పేసి. సో అభ్యంతరమే ఉన్నది, సంతోషమే కదా. దేవునికి కూడా ప్రాంతాలు అంటగట్టాల్సిన అవసరం లేదు. అందుకే మేము అంటున్నాం, మీకు అయోధ్య మీద ఉన్న ప్రేమ భద్రాచలం పైన ఎందుకు లేదని. అయోధ్యకు పోయిన వారు ఒక్కరోజు భద్రాచలం వచ్చాడు ఆ మోడీ అయిన అమిత్ షా ఆయన. భద్రాచలంకు 100 రూపాయలు ఇచ్చారు చెప్పండి కేంద్ర ప్రభుత్వం. ఏం రాముల వారి సంబంధం భద్రాచలం లేదా? ఆడ పర్ణశాల కట్టుకుని రావణాసురుడు సీతాపహరణ చేసిన గడ్డ కదా, ప్రాంతం కదా. రామలక్ష్మణులు నడియాడిన పవిత్ర భూమి కదా, సీతాలక్ష్మణుల సమేతంగా శ్రీరామచంద్రుడు నడియాడిన భూమి కదా. అందులో మీకు ఆ భద్రాచలం మీద ఎందుకు లేదని అంటున్నాం. 100 కోట్లు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి, ఇచ్చారు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చెప్పండి. మీకు రామాయణ సర్క్యూట్ టూరిస్ట్ నెట్వర్క్ వేస్తే మొదలు భద్రాచలం లేదు అందులో. తర్వాత పెద్ద విమర్శలు వచ్చాక భద్రాచలం ఇంక్లూడ్ చేశారు. మీకు మారీచుడు పడిపోయిన ప్లేస్ ఉంటుంది జీడికల్లోని. మీకు ఇక్కడ నుంచి వరంగల్ పోతుంటే వస్తుంది ఆలేరు దగ్గరలో. అసలు జీడికల్ గురించి ఎవరికైనా తెలుసా? అసలు రామబాణం తగ్గి మారీచుడు వైకుంఠానికి వెళ్ళిన ప్లేస్ అది. మరి ఎందుకు రామాయణం మాకు కూడా సంబంధం ఉంది కదా. అంటే ఆ ఉత్తరాది రామాయణమే రామాయణమా? నార్త్ ఇండియా రాముడే రాముడా? దక్షిణాదిలో రాముడు లేడా? అందుకే మొన్న రేవంత్ రెడ్డి కూడా ఎక్కడో అన్నాడు, మాకు ఇండియా టుడే కాంక్లేవ్లో అడిగాడు, మీరు అయోధ్య వెళ్ళలేరా మీరు అంటే మరి మా భద్రాచలంకి మోడీ వచ్చాడా అన్నాడు. సో ఎందుకు మరి ఈ ప్రశ్న అడుగుతున్నాం. మీరు భద్రాచల రాముడికి ప్రత్యేకత లేదా? ఎందుకు మరి భారతీయ జనతా పార్టీకి అయోధ్య రాముడి మీద ఉన్న భక్తి భద్రాచల రాముడి మీద ఎందుకు ఉండదు? త్రివేణి సంగమము ప్రయాగరాజులో ఉన్న త్రివేణి సంగమం మీద ఉన్నది, మా గోదావరి కృష్ణ మా నదులపైన ఎందుకు ఉండదు అని అడుగుతున్నాను. ఇవి కూడా పవిత్ర నదులే కదా, కాదని ఎవరన్నారు ఇది? సో మన ఆ మహాకుంభకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మా కృష్ణా పుష్కరాలకు, గోదావరి పుష్కరాలకు అందులో కొంతైనా, మొత్తం ఇవ్వమని కూడా అంటలేదు. మహాకుంభ విశిష్టత నేనేమి తగ్గించదలుచుకోలేదు. అది గొప్ప ఆధ్యాత్మిక విశిష్టత ఉండవచ్చు, కానీ కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలకు ఏ విశిష్టత ఉండదా? వాటికి ఏమైనా అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో సహకరించింది చెప్పండి. మా కృష్ణా పుష్కరాలు కూడా మోడీ వచ్చి పుష్కర స్నానం చేస్తే, గోదావరి పుష్కరాలు అమిత్ షా వచ్చి మోడీ వచ్చి పుష్కర స్నానం చేస్తే మాకు ఆనందం కదా. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఎందుకుంటుందని అడుగుతున్నా, ఇలా తప్పేమున్నది? సో అందువల్ల పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున బ్యాటింగ్ చేసే ముందు అడగాల్సిన ప్రశ్నలు ఇవి కదా. సో ఈ ప్రశ్నలు మీరు ఎందుకు అడగడం లేదు అని క్వశ్చన్ కదా. సో ఈ ప్రశ్నలు అడిగితే తప్పేంటి? అందువల్ల దైవానికి మనం ప్రాంతాలు అంటగట్టకూడదు, దైవానికి ప్లేస్ అంటగట్టకూడదు. అందుకే ఎవరు అన్నారు, దేవుడికి జీవుడికి తేడా ఏంటి అంటే, ఎక్కడ పడితే అక్కడ ఉండేవారు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు. మనం ఎక్కడ పడితే అక్కడే ఉంటాం, వేరే మనం ఇక్కడ పోం. కానీ దేవుడు సర్వంతర్యామి. దేవుడికి భాష, మతము, ప్రాంతము, దేవుడికి ఈవెన్ మతం కూడా అంటగట్టద్దని కదా ధర్మశాస్త్రాలు చెప్పేది. రామకృష్ణ పరమహంస అంటాడు కదా, దారులు వేరైనా చేరే చోటు ఒకే దగ్గరికి అని. అలాంటి ఇది కరెక్టే, కానీ ఇదంతా సౌత్ ఇండియన్స్కే నీతులు, మళ్ళీ హిందీ వాళ్ళకు ఉండవు ఇవన్నీ. సో ఎందుకు మరి మీకు హిందీ వారికి ఈ రకమైన భారతీయత మన అన్నారు? ఎందుకు మీకు మమ్మల్ని నల్లవారితో స్వాధీనం చేస్తున్నాను తరుణ్ విజయ్ అనే బీజేపీ మాజీ ఎంపీ, పెద్ద పాంచజన్య సంపాదకులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఓపెన్గా కామెంట్ చేశారు కదా. తర్వాత అఫ్కోర్స్ ఆయన
క్షమాపణ చెప్పాడు, విరమించుకున్నాడు. కానీ అసలు ఆ మనస్తత్వం ఏంటి అనేది నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకంటే మీరు కూడా మాకు మా భద్రాచలం రాముడి పైన అదే గౌరవం చూపండి, ఆనందపడతాం కదా. అయోధ్య రాముడికి ఇచ్చిన ప్రాధాన్యతలో 10% ఇవ్వండి. అయోధ్య రాముడే, రాముడు పుట్టిన చోట కదా, దాని మించింది ఏముంటుంది. కానీ భద్రాచల రాముడికి కూడా ఎంతో కొంత విశిష్టత ఉంటుంది కదా. కానీ ఎక్కడన్నా యోగి ఆదిత్యనాథ్ ఇన్నిసార్లు వచ్చాడు ఎన్నికల ప్రచారానికి, ఒక్కరోజైనా భద్రాచలం రాముల వారి దర్శనం చేసుకున్నాడు నాకు గుర్తున్నది, చేసుకోలే. అమిత్ షా వచ్చాడు, జేపీ నడ్డా వచ్చాడు, నరేంద్ర మోడీ వచ్చారు, ఇంతమంది కేంద్ర మంత్రులు వచ్చారు, ఎంతమంది పోయారు భద్రాచలం? పోండి. మరి అయోధ్య రాముల వారి పైన ఉన్న భక్తులు, రాములవారే కదా, అయోధ్యలో ఉంటుంది, భద్రాచలంలో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? రామేశ్వరం అయినా ఏదైనా రాముల వారే కదా. సో మీరు రాముల వారికి ప్రాశస్త్యానికి కూడా ప్రాంతపరమైన భాషాపరమైన తేడాలు చూస్తున్నప్పుడు అనివార్యంగా వాటిని ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎందుకు మారుతున్నాడు అన్నదే ప్రశ్న. ఇక విజయకేతనం సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ వైసీపీ నాయకులకే కాదు సార్, తెలుగుదేశం పార్టీకి కూడా మింగుడు పడని పరిస్థితి. పవన్ కళ్యాణ్ చెప్పారు, నిలిచాం గెలిచాం, 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని గెలిపించాము అని చెప్పి, నిలిచేలా చేశాము అని చెప్పి. అండ్ పిఠాపురం వర్మకేమో నాగబాబు ఇచ్చిన కౌంటర్, ఎవరో పవన్ విజయానికి కారణం అనుకుంటే అది మీ కర్మ, పిఠాపురంలో గెలిచింది పవన్ కళ్యాణ్ వల్ల అండ్ జన సైనికుల వల్ల మాత్రమే అని చెప్పేసి. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటివరకు ఒక్క రియాక్షన్ కూడా రాలేదు సార్. కారణం ఏంటి? ఎందుకు తెలుగుదేశం పార్టీ సైలెంట్గా ఉంది? నాగబాబు పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. విచిత్రం ఏంటంటే, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ నా వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది, నా గెలుపు నీ చేతిలో పెడుతున్నాను అన్నాడు వర్మను. ఎస్ సార్, నా గెలుపు నీ చేతిలో పెడుతున్నాను అని పవన్ కళ్యాణ్ అంటే, నాగబాబు అసలు వర్మ కర్మ అట్లా అనుకుంటే కర్మ అంటున్నాడు. అంటే నాగబాబు పవన్ కళ్యాణ్ మాటల్ని ఖండిస్తున్నాడు. అసలు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత గ్రాటిట్యూడ్ ఉండాల్సిన అవసరం లేదు. పోనీ కనీసం ఒక దానికి ఆ రకంగా ఎందుకు మాట్లాడాడు అనేది క్వశ్చన్. తర్వాత ఒకసారి సార్ ఆ బయట కూడా రెడీగా ఉంది. ఒక మాస్ లీడర్ అయినా నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చోండి, నాకు కనిపించలేదు. నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన నిలబడి, అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఆయన గెలుపుని వర్మ చేతుల్లో పెట్టారు సార్. ఎన్నికలు అయిపోయిన తర్వాత నాగబాబు రీసెంట్గా మాట్లాడిన మాట బయట. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పవన్ కళ్యాణ్ జూనియర్ వర్మ కూడా పాత్ర ఉంది అంటే, నాగబాబు అసలు వర్మకే లేదు, ఆయన కర్మ అంటే ఎట్లా? సో అందుకే అంటే నా పవన్ కళ్యాణ్ మాటల్ని నాగబాబే ప్రశ్నించాడు. ఇది ఎక్కడ కూడా ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురం సభ నాగబాబు చెడగొట్టాడని అనే విమర్శలు కూడా వస్తున్నాయి. సో అసలు అక్కడ వర్మ ప్రస్తావన ఎందుకు, కర్మ ప్రస్తావన ఎందుకు? అది పిఠాపురం సభ పిఠాపురం కొరకు కాదు కదా పెట్టింది, అది పెట్టింది ఆంధ్రప్రదేశ్ అంతటా జనసేన వైఖరి పంపించడానికి. సమయము లేదు, సందర్భము లేదు చోట నాగబాబు అసందర్భ ప్రస్తావన అది కదా. సో అది జనసేనకు నష్టాన్ని తెస్తుంది, పవన్ కళ్యాణ్ గౌరవాన్ని తగ్గిస్తుంది తప్ప ఎక్కడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ను పెంచడానికి ఉపయోగపడదు అది. అందువల్ల ఈ సోషల్ మీడియా యుగంలో నాయకులు తప్పించుకోలేరు. వాళ్ళు అన్న మాటలు వాళ్ళనే వెక్కిరిస్తుంటాయి, ధిక్కరిస్తుంటాయి. సో ఇక టీడీపీ ఎందుకు రియాక్ట్ అవుతలేదు అంటే, పవన్ కళ్యాణ్ పట్ల తమకు అచంచల గౌరవం ఉంది అనే అంశాన్ని తెలుగుదేశం పార్టీ జనంలోకి ఎన్నికల ముందు తీసుకెళ్ళి
ఎన్నికల తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్ను టీడీపీకి వ్యతిరేకం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్లోనే అసహనం మొదలైంది. క్షేత్రస్థాయిలో ఇది కనబడుతుంది. అది పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్ అంటే ఆయనను అభిమానించే ఆయన వ్యక్తిగత అభిమానులు, సినిమా అభిమానులు కావచ్చు, ఆయన వెనకాల బలంగా ఉన్న సామాజిక వర్గం కావచ్చు. సో పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్ ఎలక్షన్స్లో టీడీపీకి జగన్ పుణ్యమా అని, జగన్ దాడి పుణ్యమా అని పూర్తిగా తెలుగుదేశంతో ఐడెంటిఫై అయింది. సో ఆ ఐడెంటిఫై అయిన దాన్ని కొనసాగించాలి కనుక ఎక్కడా పవన్ కళ్యాణ్ గౌరవానికి చంద్రబాబు నాయుడు భంగం కలిగించడు అనేది తెలుగుదేశం ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ పై ఉద్దేశించి నేను అవసరమైతే నేనే తీసుకుంటానన్నా, క్షమాపణ చెప్పమని టీటీడీ చైర్మన్ను డైరెక్ట్గా బహిరంగంగా అభిశంసించిన, ఇవాళ మేమే నిలబెట్టాము 4 దశాబ్దాల టీడీపీని అన్నా తెలుగుదేశం ఎందుకు రియాక్ట్ కాదు అంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్ను డిస్టర్బ్ చేయకూడదు కనుక రియాక్ట్ కాదు. మరి పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు మాట్లాడతాడు? పవన్ కళ్యాణ్ కూడా తన సపోర్ట్ బేస్ రిటైన్ చేసుకోవాలంటే ఇలా మాట్లాడక తప్పదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేసు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది, పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ అస్తిత్వాన్ని కోరుకుంటుంది. ఇప్పటి వరకు మీరు గమనించండి, ఇన్ని రోజులు అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ వల్లనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విధానమైన నిర్ణయం తీసుకుంది అని ఒక్కటి చూపెట్టండి. పవన్ కళ్యాణ్ వల్లనే ఆంధ్రప్రదేశ్లో ఈ అభివృద్ధి కార్యక్రమం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్వహించారు అంటే పవన్ కళ్యాణ్ ఐడెంటిఫై అయ్యేటువంటి ఒక్కటి కూడా లేదు ఇప్పటికీ. మీరు అది ఎన్నడో ఒక రోజు జనసేన పట్ల, పవన్ కళ్యాణ్ పట్ల అతని మద్దతుదారుల నుంచి ప్రశ్న రాక తప్పదు. అందువల్ల ఈ పరిస్థితి ఉంది కనుక ఇప్పటివరకు ఉన్న సింబాలిజమే తప్ప సబ్స్టెన్స్గా ఇది పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్ల జరిగింది, ఇది పవన్ కళ్యాణ్ అడగడం వల్ల జరిగింది అనేది చెప్పుకోదగ్గ, ఏదైనా ఒకటి చిన్న ఉంటుండే చెప్పుకోదగ్గ అంశం లేదు. అందువల్ల అవకాశం టీడీపీ కూడా ఇవ్వలే పవన్ కళ్యాణ్కు. సింబాలిజంలో ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ పట్ల గౌరవం, కానీ సబ్స్టెన్స్లో లేదు మళ్ళీ. సో ఆ సింబాలిజంలో ఉంది, సబ్స్టెన్స్లో లేదు కనుక అది పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్లో ఆ ప్రశ్నలు మొదలవుతాయి. ఇవాళ కాకపోతే రేపే మొదలవుతాయి. అందుకొరకు తెలుగుదేశాన్ని మేమే నిలబెట్టామని పవన్ కళ్యాణ్ అనడం ద్వారా తన సపోర్ట్ బేస్ పవన్ కళ్యాణ్ చూడు ఎంత పవర్ఫుల్గా ఉన్నాడు, ఎంత గట్టిగా ఉన్నాడు, అంత తెలుగుదేశాన్ని కూడా మేము నిలబెట్టామంటున్నాడు అని వాళ్ళను సాటిస్ఫై చేయడం పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అందువల్ల నిలబెట్టామని పవన్ కళ్యాణ్ అనడంలో కానీ, నిలబెట్టాము అన్నా కూడా తెలుగుదేశం స్పందించకపోవడంలో కానీ వారి వ్యూహాలు ఉన్నాయి. వ్యూహాలు లేనిది వైఎస్ఆర్ కాంగ్రెస్. విచిత్రం ఏంటంటే, సో తెలుగుదేశాన్ని నేను నిలబెట్టాను అని పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వైసీపీ ఎలా స్పందించాలి? చూడు మేము ఎప్పటి నుంచో మా జగన్ చెప్తున్నది ఇదే, అసలు చంద్రబాబు నాయుడు విడిగా పోటీ చేస్తే జగన్తో గెలవలేడు, ఎప్పుడైనా మోడీని పవన్ కళ్యాణ్ కలుపుకొని వస్తేనే గెలిచాడు, తెలుగుదేశంకి అంత సీన్ లేదని చెప్పుకోవాలి కదా. వాళ్ళు అలా చెప్పుకోలే. ఎట్లా అంటారు? 4 దశాబ్దాల తెలుగుదేశాన్ని నిలబెట్టామని పవన్ కళ్యాణ్ అనడం ఆయన అహంకారానికి సింబల్ కాదా అంటూ వైసీపీ మీడియాలో, సాక్షి మీడియాలో కథనాలు. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే తెలుగుదేశం పార్టీ మీ ప్రధాన శత్రువు అయితే తెలుగుదేశం పార్టీని ఒక రకంగా తగ్గించే విషయం అది. నిలబెట్టాం అని అంటే తెలుగుదేశం తన వల్ల తాను నిలబడలే, జనసేన వల్ల నిలబడింది. అంటే తెలుగుదేశం వర్గాల్లో లోపల కుమిలిపోతుంటే వైసీపీ వాళ్ళేమో తెలుగుదేశానికి డిఫెండ్గా వచ్చారు. విచిత్రం ఏంటంటే, ఎందుకు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ వల్లనే 2019లో తనకు ఓటు వేసిన కాపులు తనకు వ్యతిరేకంగా ఓటేశారు. అందువల్ల పవన్ కళ్యాణ్ను డిఫేమ్ చేయడం ద్వారా, పవన్ కళ్యాణ్ అటాక్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ కాపులు డిజోన్ చేసుకుని తన వైపు రావాలి అని ఆయన ఒక వ్యూహాన్ని అనుసరిస్తున్నాడు. కానీ ఆ ప్రాసెస్లో ఏం చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ మరింతగా టీడీపీ వాళ్ళకి దగ్గర చేస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ నిరంతరం అటాక్ చేయడం వల్ల మరి ఆఖరికి ఎక్కడి దాకా పోయారంటే టీడీపీని డిఫెండ్ చేసేదాకపోయారు. టీడీపీని నిలబెట్టమని అని జనసేన ఎట్లా అంటాడు, పవన్ కళ్యాణ్ ఎట్లా అంటాడు? అది ఆయన అహంకారం కాదా అని. అంటే ఇప్పుడు ఎవరికి సపోర్ట్గా బ్యాటింగ్ చేస్తున్నారు? వైసీపీ టీడీపీ సపోర్ట్గా బ్యాటింగ్ చేస్తున్నారు. సో టీడీపీకి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ పైన జగన్ బ్యాటింగ్ చేస్తే ఇక వైసీపీని దేవుడే కాపాడాలి ఇక. సో అందువల్ల వ్యూహం ఉండాలి కదా. సో అందువల్ల విచిత్రంగా రియాక్షన్లు చూస్తే పాలిటిక్స్లో
ఎలా గోళ్ళు సెల్ఫ్ గోళ్ళు ఉంటాయనడానికి ఇది ఒక ఉదాహరణలు కదా.